ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక లీల గురించి తెలుసుకుందాం. నిన్నే అందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ రక్షణ గురించి కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంట్లో హ్యాపీగా ఉంటున్నారు. ధర్మ రక్షణకి ఎప్పుడు కూడా ముందున్న వాడిని భగవంతుడి పేరు రాసుకుంటాడు. ఫస్ట్ ఇంట్లో జపం చేసే వాళ్ళ పేరు లాస్ట్ రాసుకుంటాడు ఆయన. ముందు ధర్మ రక్షణ కోసం రోడ్డు మీద వస్తారు కదా, వాళ్ళ పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటాయి. ఒక్కొక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంటారు కదా. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి? ధర్మ రక్షణ కోసం బయట వచ్చే వాళ్ళకి, రోడ్ల పైన వచ్చే వాళ్ళకి. ఎందుకంటే సిగ్గు ఉండకూడదు కదా. అయ్యో వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, మన ఫోటోలో వచ్చేస్తారేమో, అందులో ఏమేమి అంటారేమో, ఇవన్నీ ఉంటాయి. భగవంతుడి కోసం సిగ్గు బిడియం ఏం ఉండకూడదు. భగవంతుడు ధర్మరక్షణ కోసం ముందుకు రావాలి. వచ్చిన వాళ్ళు భగవంతుడు మొదట వాళ్ళ పేరు రాసుకుంటాడు. ఓ, రామాయణం అంటే నేర్పించింది అదే కదా. వానరులందరూ రాముల వారి కోసం ప్రాణాలు అర్పించేశారు. శ్రీరామచంద్రుడి కోసం ప్రాణాలు అర్పించేశారు వాళ్ళు, సీతాదేవి కోసం. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులందరూ కూడా భగవంతుడు ధర్మరక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్నారు. ప్రహ్లాదుడు ధర్మరక్షణ కోసం తండ్రి శత్రువైనా రెడీగా ఉన్నారు. అందుకే స్వామి మొదట వాళ్ళ కోసం వస్తాడు. కాబట్టి మనకు భగవంతుడి దృష్టిలో మనం పడాలంటే ఏంటి? పేపర్ దృష్టిలో మనం రావాల్సిన అవసరం లేదు, ఫోటోలో మనం రావాల్సిన అవసరం లేదు. భగవంతుడి హృదయంలో ఉండాలి. హృదయం ఎలా ఉంటాము? ఆయన కోసం తప్పించేవాడు, ఆయన కోసం శ్రమించేవాడు, ఆయన కోసం జీవించేవాడు, ఆయన కోసం మరణించేవాడు. ఈ భావన ఉండాలి. భగవంతు హృదయంలో మనం ఉండాలండి, ప్రజల హృదయంలో ఉండాలండి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి హృదయంలో మనం ఉండాలంటే ఎంత కష్టం. 180 కోట్ల జనాభాలో ఆయన మీ ఊరికి ర్యాలీకి వచ్చి, అరే మీ పేరు అని చెప్తే ఎలా ఉంటే గుండె పొంగిపోతుంది కదా. నేను అన్నం కూడా తినం మనం, అదే మన పేరు చెప్పేస్తారు మోదీ అంటే. 100 కోట్ల జనాభాలో మన పేరు గుర్తుపెట్టుకుని ఎంత ఒక ఉన్నతమైన, ఓ మనం ఎక్కడ ఉన్నాంలే, మనం ఒక పొజిషన్ లో ఉన్నామని భావన వచ్చేస్తుంది కదా. అలాంటి సమస్య అనంత కోటి జీవరాశుల్లో మనం భగవంతుడి హృదయంలో మనం ఉన్నామంటే ఎటువంటి అదృష్టం అది. కొలవగలుగుతామా? క్రిమి కీటకాలు, నేల మీద నడిచే జీవరాశులు, సముద్రంలో ఉన్న జీవరాశులు, పక్షులు అనంత కోటి వెలగట్టలేదు. ఇప్పుడు ఈ రూమ్ అంతా ఆవాల గింజలతో నింపేసామనుకోండి, లెక్కించగలుగుతామా? విశ్వాన్ని లెక్క పెట్టాలి. అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. మన ఉన్న విశ్వం చిన్న విశ్వం ఇది, మన యూనివర్స్ చిన్న యూనివర్స్ ఇది. ఇలాంటివి అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. అనంత కోటి మన చిన్న విశ్వం, చిన్న బ్రహ్మ, 4 తలలే, పంచముఖ శివ 5 తలలు. విశ్వాలు కొన్ని ఉన్నాయి. 10 తలల బ్రహ్మలు ఉన్నారు, 1000 తలల బ్రహ్మలు ఉన్నారు వేరే విశ్వాల్లో కూడా. చూడండి. కాబట్టి ఇన్ని అనంత కోటి విశ్వాల్లో అనంత కోటి జీవరాశుల శ్రీరాముడి హృదయంలో మనం ఉండాలి. ఆ నరసింహస్వామి హృదయంలో మనం ఉండాలి. కృష్ణుడి హృదయంలో మనం ఉండాలంటే మనం చేసే పనులు కూడా ఆ విధంగా ఉండాలి. ఇంట్లోకి వచ్చి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది.
నీ కష్టం ఏమని చెప్పండి, ఆ ధర్మ రక్షణ కోసం రావాలి. అందుకే హనుమంతుడు ఇవాళ కూడా హనుమంతుడు మనం చర్చించుకుంటాం. ఎందుకు? ఆయన చేసిన పోరాటం, భగవంతుడి కోసం చేసిన సేవ. అర్జునుడు ఇవాళ అర్జున్ తలుచుకుంటూ ఉంటాం. ఏమైనా మేఘాలు వచ్చాడు, అర్జున పాండవ అంటాం కదా, ధనంజయ అంటాం. ఇప్పుడు అది అనట్లా. ముందు ఉరుములు వచ్చినప్పుడు ఏమని తలుచుకునే వాళ్ళు? పలుకున అర్జున ధనంజయ అనేవారు. ఇప్పుడు ఏమంటున్నాం? డోర్లు వేసుకుంటున్నాం, సౌండ్ వస్తానని చెవులు మూసుకుంటాను అంటున్నారు. కాదు, భగవంతుని స్మరించాలి. అర్థమైనా? ఇప్పుడు 500 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన ఇది. ఇవాళ కూడా మీరు బంగ్లాదేశ్ అదే కదా, అది కనెక్షన్ ఉందని చెప్తున్నా మీకు. ఇది బంగ్లాదేశ్ అప్పుడంతా ఒకటే. బెంగాల్ అనేవాళ్ళు, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. తర్వాత ఏమైంది? విడిపోయిన తర్వాత 71లో అది బంగ్లాదేశ్ అయిపోయింది. ఈ పక్క పాకిస్తాన్ అయిపోయింది ముందే, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత. అంతకుముందు అంతా బెంగాల్ అది. బెంగాల్ చాలా మంది వైశ్యులు అక్కడ పుట్టారు ఆ నేలపైన. కానీ ముస్లిం జనాభా కూడా చాలా ఎక్కువ అక్కడ. ఇప్పుడు వెళ్ళా కూడా బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ. ఇది 500 సంవత్సరాలు జరిగిన సంఘటన ఏమిటంటే, భగవద్గీత కృష్ణుడు మనకు ద్వాపర యుగం అంతంలో వచ్చారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగే ద్వాపర యుగం అంతంలో స్వామి భగవద్గీత చెప్పారు. ఒక 36 సంవత్సరాల తర్వాత కలియుగం మొదలైంది. చూడండి, ద్వాపరకు ఎన్ని సంవత్సరాలు? ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు? ద్వాపర యుగం వేలం పాటలా ఉంది. మనం చదవాలి, శాస్త్రాలు చదవాలి, పేపర్లు నెమిలి తినేస్తాం. అంతేనా? శాస్త్రం తెలుసుకోవాలి. మనం ఏ యుగంలో ఉన్నామో ఆ యుగ సంవత్సరాలు తెలియాలి కదా మనకు. కల్కి సినిమా చూసి నేర్చుకుంటాం యుగాల గురించి. చూడలేదు పాపం, అదృష్టం మిస్ అయ్యారు మీరు. అదృష్టం నిజంగా. చూసిన వాళ్ళు ఏమంటారు? అశ్వత్థమైన ప్రేమ చేసుకుంటుంది. చూడకుండా మంచిదే. ఒక అశ్వత్థామ చేసిన ఘోరాలన్నీ కూడా అద్భుతీట్లా. అంటే ఏమిటంటే ద్వాపర ఎన్ని సంవత్సరాలు? 8 లక్షల. సత్యయుగం మళ్ళీ చెప్తా, నెక్స్ట్ అడుగుతా, గుర్తుపెట్టుకుని అందరూ కూడా. సత్యయుగం 12 లక్షలు. సత్యయుగం ఎన్ని? దానిలో 4 లక్షలు తీసేయండి. నెక్స్ట్ ఏమిటి? సత్యయుగం 12, ఎవరు చెప్పి 12 అని ఏదో చెప్పామనుకోండి. సత్యయుగం ఎన్ని సంవత్సరాలు? 16 లక్షల సంవత్సరాలు సత్యయుగం. తర్వాత ఏ యుగం? త్రేతాయుగం. ఎన్ని సంవత్సరాలు? 12 లక్షలు. 4 తీసేయండి. మీకు లెక్కలు చెప్పాలి మీ అందరికి. 16 - 4 ఎంత? 12. 12 - 4 ఎంత? అది ఏ యుగం? అది ద్వాపర యుగం. దాంట్లో 4 తీసేయండి, సత్యయుగం. అంటే ద్వాపర 8 లక్షల సంవత్సరాల్లో స్వామి ఎప్పుడు వచ్చాడు? ద్వాపర 8 లక్షల సంవత్సరాలు అయిపోయి 36 సంవత్సరాల ముందు వచ్చాడంటే స్వామి మన కోసం వచ్చాడు. ఆయన భగవద్గీత చెప్పేశాడు, అయిపోయింది. కానీ కలియుగంలో వాళ్ళకి భగవద్గీత ఆచరణలో పెట్టాలి అని భగవంతుడు మనకి చెప్పేశాడు బాబు గీత వీళ్ళకి. కానీ ఎవరు అర్థం కావట్లేదు, ఎవరు ఫాలో చేయట్లేదు. ఎలా వీళ్ళకి ఆచరణలో పెట్టాలి? స్వామే కలియుగంలో వస్తాడు. కృష్ణవర్ణం అత్విషా కృష్ణం సంగ ఉపంగ అస్త్రదే. విశ్వశాస్త్రంలో కూడా వస్తుంది. సువర్ణ వర్ణ హేమాంగో. నెక్స్ట్ ఏమిటి? వరాంగ చాందన అంగదే. నెక్స్ట్ సన్యాస. తర్వాత ఏమిటి? ఆ ఫ్లోలో వచ్చేస్తుంది మనకంతే. ఎక్కడెక్కడికి వచ్చేయాలి అంతే. చరిత్రలో చెప్పేస్తాం మధ్యలో మనం. ఇది మీకు హోంవర్క్. ఇది నేర్చుకుంటారు నెక్స్ట్ టైం. ఇంపార్టెంట్ శ్లోకం ఇది. విశ్వశాస్త్రంలో ఇంపార్టెంట్ శ్లోకం. అందరూ చెప్పేస్తారు కదా, మూడు అర్థం తెలుసుకోవాలి. భగవంతుడు త్రియుగం అంటామంతే. త్రియుగం అంటే ఏమిటి? అన్ని అవతారాలు ఆయన భగవంతులాగా వస్తాడంటే. సత్య, త్రేత, ద్వాపర.
కలియుగంలో ఆయన భగవంతులాగా రాడు. అందుకే త్రియుగ అంటాం కృష్ణుడిని. 3 యుగాల్లో వస్తాడు. కలియుగంలో ఆయన భగవంతులాగా రాడు, చిన్న అవతారం అంటాం. చిన్న అవతారం అంటే భగవంతుడు ఒక భక్తుల రూపంలో వస్తాడు. చూడండి, ఆయనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. మన ఫోటోలో చూసారు అక్కడ కృష్ణుడు, బలరాముడు, నారదుడు, తర్వాత పరమశివుడు, తర్వాత రుక్మిణి. ఇది ఆ పంచతత్వం అంటారు మనం. అది తర్వాత తెలుసుకున్న దాని గురించి. ఇప్పుడు ఏమిటయ్యా అంటే ఆయన కృష్ణుడే ఒక భక్తుల్లాగా వచ్చి ఈ కలియుగంలో కలియుగ పావనం ఎలా చేయాలి? పతితులు మామూలుగా మనకేం తెలుసు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరికీ తెలుసు. దాని తర్వాత ఒక తరగతి ఉంది. దాన్ని ఏమంటాం? అంత్యజ అంటాం. ఏమంటాం? అంత్యజ. శూద్రులు తక్కువ కాదు, వాళ్ళకన్నా తగల తర్వాత ఉన్నాయి. నెక్స్ట్ తగల ఏమంటే అంత్యజ. అంత్యజ ఎవరంటే గోవులు తినేవాళ్ళు. యవన, మలేచ అని అంటాం వాళ్ళని. సో అంత్యజ తరగతి వాళ్ళు ఆవులు తినేవాళ్ళు, గోమాంసం తినేవాళ్ళు. వాళ్ళకు కూడా భక్తులు ఇవ్వాలి అని కృష్ణుడే ఒక భక్తులాగా వస్తారు. గోవిందుడే భక్తులాగా వస్తారు. ఇది 500 సంవత్సరం జరిగింది. నెక్స్ట్ మీకు చెప్తాను వేదాల్లో ఎలా ఇవన్నీ చెప్పబడ్డాయి, పురాణాలు ఎలా చెప్పబడ్డాయి, భగవంతుడు భక్తులు ఎలా వస్తారు, ఎక్కడ వస్తాడు, అన్నీ ఉన్నాయి శాస్త్రంలో. అథర్వవేదంలో ఉంది, అగ్ని పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది, వరాహ పురాణంలో ఉంది. చాలా రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి శాస్త్రాలు అంతా కూడా. ఇప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? భక్తుల్లాగా వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు? కలియుగంలో మంద బుద్ధి, మంద భాగ్యం, సుమంద మత ఉపద్రుత. కలియుగంలో అంత మంద బుద్ధి, ఆధ్యాత్మిక మంద బుద్ధి ఉంది. కాబట్టి వాళ్ళకి సులభమైన మార్గం ఇవ్వాలి, హరినామ సంకీర్తనం ఇవ్వాలి. హరే కృష్ణ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే కృష్ణుడు. 500 సంవత్సరాలు ఒక భక్తుల రూపంగా వస్తాడు ఆయన. హరే కృష్ణ సంకీర్తన ఉద్యమం మొదలుపెట్టాడు. సంకీర్తనం మనం చేస్తే జపం, ఇద్దరు కలిసి చేస్తే కీర్తనం. కానీ ఒక గ్రూపుగా వెళ్ళి చేసామనుకోండి దాన్ని ఏమంటాం? సంకీర్తనం. అదేమిటయ్యా అంటే సంకీర్తనం వల్ల చెట్లు విన్నా కానీ మానవ జన్మ వచ్చేస్తుంది, చీమలు విన్నా మానవ జన్మ. ఎవరైతే సంకీర్తనంలో కృష్ణ రామనామ వింట ఏ జీవులని క్రిమికీటకాలైనా మానవ జన్మ వచ్చేస్తుంది. ఇది ఆయన మొదలు పెట్టారు 5 సంవత్సరాల ముందు. మొదలు పెడితే ఆ సమయంలో బెంగాల్ని పరిపాలించే రాజు ఉన్నాడు, షా, బెంగాల్ చక్రవర్తి. ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడ ఉద్భవించాడు, ఎక్కడ అవతరించాడు ఆయన? చెప్పండి అయ్యా. మథుర. ఏ నది ఒడ్డున? వెరీ గుడ్, 100% మార్క్స్ మీకు దీంట్లో. ఎందుకంటే రోజు మనం అంటున్నాం యమునా తీరే వనచారి అంటున్నాం, ఏడాది పాటలోనే వచ్చేస్తుంది యమునా తీరే అని. అప్పుడు గంగాదేవి కృష్ణుని మొరబెట్టుకున్నది. కృష్ణ, యమునాదేవి అంతా లీలలు చూసింది కృష్ణ, కానీ నాకెప్పుడు ఆ అదృష్టం దొరకలేదే. చూడండి, అంతే కదా, స్వామి చిన్నప్పటి నుంచి లీలని యమునాదేవి ఒడ్డునే చేశారు. గంగాదేవి నాకు అదృష్టం దొరకలేదు స్వామి, నాకు ఆ కోరిక చూడాలని ఉంది, నీ లీల చూడాలని ఉంది అంటే అప్పుడు స్వామి గంగకు మాటిస్తాడు. గంగాదేవికి, గంగామాయికి మాటిస్తాడు. గంగా, ఇంకో యుగంలోనే వస్తాను, ఒక భక్తుల్లాగా వస్తాను. ఎవరికి తెలియదు, భగవంతుడు ఎవరికి తెలియదు. నా లీలన్నీ చూసి అదృష్టం నీకు దొరుకుతుంది. అందుకే ఆయన ఎక్కడ ఆవిర్భవించారు? నవద్వీపం. గంగా ఆ సముద్రం బెంగాల్ కలిసేటప్పుడు 9 పాయలాగా విడిపోతుంది. 9 పాయలాగా విడిపోతుంది, 9 దీపాలు తయారు చేస్తుంది. అది నవద్వీపం అంటాం. ఆ నవద్వీపం ఏమంటే నవవిధ భక్తి. ఎందుకు 9 ఎందుకు 3 అవ్వచ్చు కదా. నవవిధ భక్తి చెప్పడానికి గంగ 9 పాయలాగా అయిపోతుంది. నవవిధ భక్తి ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, లాస్ట్ ఏమిటి? ఆత్మనివేదనం. ఈ 9 భక్తి మార్గాల్లో ఈ 9 రకాల
భగవంతుని చేరుకోవడానికి మార్గాలు ఇవన్నీ. ఆ 9 రకాల కోసం గంగాదేవి 9 పాయలాగా చీలిపోతుంది ఆ బెంగాల్ సముద్రం కలిసేటప్పుడు, బంగాళాఖాతంలో. కాబట్టి స్వామి గంగ కోరిక తీర్చడానికి అక్కడ అవతరిస్తాడు నవద్వీపంలో. ఇప్పుడు వెళ్ళగా చూడొచ్చు, అక్కడ ఒక ముస్లిం కలెక్టర్ ఉంటాడు, అతని పేరు కాజీ. పేరేమిటి? కాజీ. ఆ చైతన్య మహాప్రభు కృష్ణుడు వచ్చాడు కదా, వీధులన్నీ కూడా మాడి మోగుతుంటాయి హరే కృష్ణ హరే కృష్ణ అని. ఎక్కడికి వెళ్ళినా కృష్ణ రామ నామ నామంతా ఊరంతా మాడి మోగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు ఏమిటిది రోజు డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఏమిటిది కృష్ణ రామ అని. ఎక్కడ వీధిలో చూసినా వీళ్ళే, మృదంగాలు వీళ్ళే, కరతాళ్ళు వీళ్ళే, ఎక్కడ చూసిన కీర్తనలు భజనలే ఉన్నాయి, ఏమిటి డిస్టర్బెన్స్ అయిపోతున్నామని వెళ్ళి ఆ కింగ్ కాజీకి కంప్లైంట్ చేస్తారు. మీరే దీనికి మన ఇప్పుడు ఎలాగైతే కలెక్టర్ అంతే కదా, జిల్లాలో ఏదో వచ్చినా ఎక్కడికి వెళ్తాం, ఆ జిల్లా కన్నా నవద్వీప జిల్లా కన్నా ఆయనే, నదియా జిల్లా అంటాం దాన్ని మనం. వెళ్ళి కంప్లైంట్ చేస్తారు కాజీ రాజుకి, ముస్లిం రాజుకి. ముస్లిం అక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఏమిటండి ఇది ఇంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హరే కృష్ణ అంటారు, మాకు నిద్ర రావట్లేదు అసలు. అసూయతో కంప్లైంట్ చేస్తే అతను కోపంగా, అవునా ఇంత ఇబ్బంది పెడుతున్నారా అలా అని చెప్పేసి ముస్లిం కలెక్టర్ ఏం చేస్తాడంటే, ఎక్కడైతే హిందువులు హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఆ భక్తులు ఎవరైతే కీర్తన చేస్తుంటారో కోపంతో లోపలికి వెళ్తాడు. ఆ మృదంగం సౌండ్ విని మృదంగాన్ని తీసుకొని పగలగొడతారు కిందేసి. మీరు ఇప్పుడు కూడా ఆ మృదంగాన్ని చూడొచ్చు. ఏదైనా మృదంగం పగలగొట్టేశాడు ఆయన, ఆ మృదంగం ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు వెళ్తే మన నవద్వీపకి వెళ్ళి ఇప్పుడు కూడా అట్లే ఎత్తు పెట్టారు ఆ మృదంగాన్ని. ఇప్పుడు 500 సంవత్సరాల ముందు మృదంగాన్ని పగలగొట్టేశాడు ఆయన. ఈ కృష్ణ కీర్తన రామకీర్తన ఏమిటిది అనే ముస్లిం కలెక్టరు ఆ మృదంగాన్ని పగలగొట్టేస్తే ఇప్పుడు కూడా ఆ మృదంగాన్ని జాగ్రత్తగా పూజిస్తారు కూడా. చూడండి ఎంత అదృష్టంగా 500 సంవత్సరం మృదంగం అట్లెత్తి పెట్టారు. తర్వాత ఏమవుతుంది చూడండి, హిందువులంతా కూడా ఒక భయం వచ్చేస్తుంది. ఇతను కలెక్టరు కాజీ మృదంగాన్ని పగలగొట్టేస్తాడు, ఆర్డర్ ఇస్తాడు, వీధుల్లో ఎక్కడా కూడా హరే కృష్ణ మంత్రం వినపడకూడదు, హిందువులు ఎక్కడా కూడా భజన కీర్తన చేయకూడదు, మీరు ఇంట్లో చేసుకోండి అంతే, బయట రావద్దండి, మీరు బయట వచ్చారంటే ముస్లింగా కన్వర్ట్ చేస్తాం. చాలా భయంకరం. ముస్లిమ్స్ ఎలా పెరిగారంటే హిందువులలో పెరిగారు పాపులేషన్. అప్పుడు ఏమిటంటే, నువ్వు ముస్లింకి కన్వర్ట్ కాలేదనుకో ట్యాక్స్ ఎక్కువ పెట్టేస్తారు మీ పైన. లేదా ఒక ముస్లిం తీసుకుని వచ్చి మీకు నీళ్ళు మీరు చల్లారనుకోండి, మీరు ముస్లిం అంతే, ఇంకో మీద మాట్లాడరు, మీరు ముస్లిం అయిపోయినట్టే. అది కూడా లేదనుకోండి, ఆవు మాంసం రోడ్లో పెట్టేస్తారు తీసుకొచ్చి, ముస్లిం అయిపోతారు. ఇలాగ కొన్ని లక్షల మంది హిందువులు ముస్లిమ్స్ అయిపోయారు 500 సంవత్సరాలు. లక్షలు. ఇంత పాపులేషన్ లేదు. హిందువులే ముస్లిమ్స్ లాగా మార్చేశారు వాళ్ళు. నువ్వు మారలేదంటే ట్యాక్స్ మీ పైన వేసేస్తాం, ఆడపిల్లలు రేప్ చేయడం, ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, భయంకరమైన సంఘటనలు జరిగాయి చరిత్ర చూసుకుంటే మనం. అలాగా వాళ్ళు నీళ్ళు జరిగితే ముస్లిం, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. హిందువులు ఎవరు మాట్లాడకూడదు, ముస్లిం తాకితే చాలు ముస్లిం అయిపోయింది, హిందువుతో పోయిందనే సాధనంగా ఉన్న పరిస్థితులు అక్కడ. అతను చెప్తాడు, ఎవరైతే బలవంతంగా రోడ్లపై వచ్చి కృష్ణనామ రామనామం జపం చేస్తారో మీ బలవంతం ముస్లిం కన్వర్ట్ చేస్తామంటాడు. అప్పటి నుంచి ఎవరు భయపడి బయట రారు, కీర్తనలు రారు. అది చైతన్య మహాప్రభు దగ్గర వెళ్తుంది. ఓ ఏమిటయ్యా ఎలా జరుగుతున్న కీర్తనలు అని అంటే ఎలా చెప్పాలి, ఆయన భగవంతుడి కానీ ఆచార్య రూపంలో ఉన్నారు, గురువు రూపంలో ఉన్నారు. ఏం చెప్పాలి స్వామి, ఈ కలెక్టరు కాజీ ఒక ఆర్డర్ పాస్ చేశాడు, ఇక్కడెక్కడా కూడా రోడ్ల పైన సనాతన ధర్మం వినపడకూడదు, అది కనపడకూడదు అన్నాడు, అందులో భయంతో మేము రావట్లేదు అంటే అప్పుడు ఆయన చెప్తారు, నేనున్నాను మొదలు పెట్టదు అన్నాడు ఆయన. చూడండి, భగవంతుడు ధర్మరక్షణ కోసం వచ్చినప్పుడు బాగా చెప్తున్నా, భక్తిలో ఉంటే మొదటి మీకు ఏమవుతుంది చెప్పనా, ధనం రాదు, ధైర్యం, ధైర్య సాహస లక్ష్మి. ధైర్యం ఉన్నవాడు ఈ కలియుగంలో బతకగలుగుతాడు. డబ్బులు వాడికి ఎప్పుడు బిక్కు బిక్కు భయం, రుణం వస్తాడా కొడతాడా తీసుకొని పోతాడు, టెన్షన్.
ధైర్యం ఉన్నవాడు వీరత్వం ఉండాలి. చైతన్య మహాప్రభు పదండి రోడ్ల పైన అంటాడు, ఎవరు ఆపుతారో చూద్దామంటాడు. సో రోడ్ల పైన ఆయన భక్తులందరూ ప్రవాహం వచ్చేసి నది ప్రవాహం లాగా మృదంగాలు కీర్తనలు అంట్లా అంటే కొన్ని వేల మంది రోడ్ల పైన వచ్చేస్తారు కీర్తనలు చేసుకుంటూ. వచ్చేస్తూ ఉంటే ఆ శబ్దం వినే చాలా మంది భయపడిపోతారు, ఏం యుద్ధం జరుగుతుందేమో అనేసి. ఈ కాజీ ఆ హరే కృష్ణ మంత్రాల శబ్దాలు విని రూమ్ లో దాక్కునేస్తాడు. కానీ ఎక్కడో పోతా అనుకుంటారు, ఆ భక్తులందరూ అతని ఇంటి దగ్గరికి వస్తారు. చైతన్య మహాప్రభు కృష్ణుడే కదా, ఇంటి దగ్గర తీసుకొని వస్తారు అందరినీ భక్తుల్ని. ఇతను రూమ్ లో లాక్ చేసుకుని ఎక్కడ భయపడతా ఉంటుంది. పిలుస్తాడు, కాజీ వచ్చారు, ఎక్కడ దాక్కున్నావు రావయ్యా అంటాడు. హిందువులందరూ నువ్వు హరే కృష్ణ కీర్తన చేయొద్దన్నావాట కదా, రా బయట రా అంటాడు. రాడు. ఇంకా స్వామి డోర్ తీసుకుని లోపలికి వెళ్తాడు, ఎక్కడ దాంట్లో ఉంటాడు. అలాగా పిలుస్తాడు, పిలిచి ఎందుకు ఇలా చేశావు, ధర్మాన్ని ఆచరించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది కదా, ఎందుకు ఇలా చేశావు? అతనికి ఖురాన్ బాగా తెలుసు, కొద్దిగా వేద జ్ఞానం కొద్దిగా ఉంది. సరే ఆపేశాను విన్నాను, కానీ ఇప్పుడు వస్తుంటే అక్కడక్కడ కీర్తనలు వినపడుతున్నాయి కదా, ఏమి ఈ విధంగా చేశావు ప్రశ్న వేస్తాడు ఆయన. సరే అయ్యా నువ్వు ఖురాన్ చదువుతూ ఉంటే బాగానే ఉంది, మామూలుగా పాలు ఇచ్చేది ఎవరు మనకు పుట్టినప్పుడు? తల్లి. తల్లి పాలు ఎన్నో ఇస్తుంది మనకు? కొన్ని నెలలు. ఇప్పుడు అది కూడా లేదులేండి, పౌడర్లు వచ్చేసినా కదా, నెస్ట్లీ మిల్క్ పౌడర్ వచ్చేసి కలిపి పెట్టడం అంతే. అమెరికాలో పాలు ఇచ్చే తల్లు లేదు, డబ్బా కూడా లేదయ్యా బాబు, పాలు లేదని డబ్బా ఎక్కడ ఉంది? తల్లిపాలు ఇవ్వట్లే, తల్లులకి ఇవ్వంటే పాలు ఇచ్చేస్తే మన ఆకారం పాడైపోతుంది ఎవరు పాలు కూడా ఇవ్వట్లే అమెరికా. నేను చూసాను చాలా మందిని అక్కడ, పౌడర్ మిల్క్ అంతే. ఇక్కడ చూడండి, తల్లి పాలు కొన్ని నెలలు తాగుతాం, ఆవు పాలు కొన్ని నెలలు పాలు ఇచ్చిన తల్లికే మనం అంత గుళ్ళు కట్టేసుకున్నామే. అన్ని సంవత్సరాలు జీవితాంతం మనం పోషించే తల్లి గోవు. కృష్ణుడు అంటాడు చైతన్య మహాప్రభు అతనితో, ఏమయ్యా నువ్వు తల్లి పాలు కొన్ని తాగావు, గోమాత అన్ని పాలు తాగుతావు, తల్లి కదా, ఆ తల్లిని ఎలా చంపేస్తావయ్యా నువ్వు? ఆ తల్లి ఎలా చంపుతావు నువ్వు? ఎలా నీకు మనసు వస్తుంది తల్లిని చంపడానికి? తండ్రి పోషిస్తాడు, ఎద్దులు ఏం చేస్తాయి? దున్నుతాయి, అంతేనా? ముందు మన తల్లిదండ్రులు ఎవరు? ఎద్దులు ఆవులే. ఎద్దులు దున్నుతేనే కదా ట్రాక్టర్లు, మహేంద్ర ట్రాక్టర్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ట్రాక్టర్ దున్నేస్తాం అరగంటలో, అప్పుడు ఎద్దులే కదా పొలానికి వెళ్ళి దున్ని విత్తనాలు వేయడానికి. ఎద్దు లేకుండా ఎలా చదివేవాళ్ళం మనం? కాబట్టి పోషించేవాడు ఎద్దు, తండ్రి లాంటి వాడయ్యా. చూడు భగవంతుడు వార్తలు చూడండి, పోషించేవాడు తండ్రి, అది ఎద్దు. మనకు పాలించి మన వృద్ధి తీసుకొని వచ్చే తల్లి, అది గోమాత. ఈ రెండునే చంపేస్తున్నారు. ఎంత మహాపాపం తెలుసా అంటాడు. గోహత్య ఏమిటయ్యా అంటే, ఒక గోవుని హత్య చేస్తే ఆ గోవు పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు యమలోకంలో అనుభవించాలి. భగవంతుడు చెప్తాడు అతనికి, నీకు తెలుసా ఇది? అప్పుడైనా అంటాడు ముస్లిం కాజీ, బాగానే ఉందండి, మా ఖురాన్లో 2 మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అనే వాళ్ళు మాంసం ఇలాగా తింటారు, అవమాంసం అంతా. నివృత్తి మార్గం అనే వాళ్ళు నిష్టగా ఉంటారు. మీరు మక్కాకి వెళ్ళినా కూడా అక్కడ హత్య చేయరు, తెలుసా మీకు అది? మీరు మక్కా వెళ్ళినా కూడా అందరూ గుండు కొట్టుకుంటారు అక్కడ, చూసారా లేదా మీరు? తిరుమలకి వెళ్ళట్టే గోవిందా గోవింద. అక్కడ ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు మళ్ళీ అక్కడ. తర్వాత జంతువుల హింస ఉండదు అక్కడ. చూడండి, అది పవిత్ర స్థలం, ముస్లిం పవిత్ర స్థలం మక్కానే కదా. అక్కడ జీవహింస ఉండదు, గుండు కొట్టుకుంటారు, తెల్ల డ్రెస్ వేసుకుంటారు, ప్రదక్షిణలు చేస్తారు. చూడండి, మనం గమనించిన విషయం ఏంటంటే, ఆయన నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఈ మంచి నియమాలు పాటిస్తారండి, కానీ చాలా మంది ప్రవృత్తి మార్గంలోనే ఉంటారు. మన హిందువుల్లో నాన్ వెజ్ ఎవరు? నేను రోడ్లో వచ్చేటప్పుడు పొద్దున్న ఏదో ప్రోగ్రామ్ కదా
వచ్చిన సాయంత్రం ఎప్పుడు చూస్తాం, మొన్న లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు రోజుగా బారులు ఉన్నారు. ఏమిటిగా ఇంతమంది బారున్నారు కదా, చేపలు. ఆదివారం హరే కృష్ణ, మిగతా 6 రోజులు హరే రామ. ఏమిటిది? ఆదివారం ఇక్కడ భగవద్గీత, సోమవారం నుంచి ఏం చేస్తాం మనకే తెలియదు. మన వాళ్ళు ఉన్నాం కదా. అలాగే ఖురాన్లో కూడా జీవహింస అనేది మెదిలి చంపి తినేసేయని అలా ఏం చెప్పట్లేదు. ఇక్కడ జరిగేది ఏమిటి? ఆ రాజు అని చెప్పినప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు చైతన్య మహాప్రభుని, మీ వేదాల్లో కూడా ఉంది కదండి, అశ్వమేధ యజ్ఞం చేస్తాం కదా, అశ్వమేధ యజ్ఞం చేస్తాం. సో మీరు అక్కడ కూడా గుర్రాల్ని త్యాగం చేస్తున్నారు, మరి గో మీద యజ్ఞంలో కూడా గోవుని కూడా త్యాగం చేస్తున్నారే, అది ఎలాగా అని అడుగుతాడు క్వశ్చన్. చూడ మంచి ప్రశ్న కదా ఇది. అప్పుడు అంటాడు, భగవంతుడు చెప్పిన వాక్యాలు చూడండి, చూడయ్యా, ముందు యుగాల్లో అశ్వమేధ యజ్ఞం కానీ గోమేధ యజ్ఞం ఏమిటయ్యా అంటే, ఆ జీవులు అదేమిటి వృద్ధ జీవులు తీసుకొని వస్తారు. వృద్ధ ఆవులు, ముసలి ఆవుల్ని ముసలి తీసుకొని వచ్చి ఆ యజ్ఞంలో అవి చాలా యజ్ఞంలో వాటిని వేసి బ్రాహ్మణులు ఆ వేద మంత్రాలతో మన కళ్ళ ముందరే దానికి ఉన్నతమైన జన్మనిస్తారు. చూడండి, ఆ గో శరీరం వదిలేసి మన కళ్ళ ముందరే ఉన్నతమైన జన్మ వచ్చేస్తుంది. అక్కడ కళ్ళం కనపడుతుంది. అంత పవిత్రమైన మంత్రాలు, అంత శక్తివంతమైన శుద్ధమైన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. కాబట్టి ఒక జీవుని ఆహారం కోసం చేసేవాళ్ళు కాదయ్యా, యజ్ఞం కోసం అర్పించేవాళ్ళు, దానికి ఇంకొక జన్మ ఇచ్చేవాళ్ళు. కాబట్టి కలియుగంలో అటువంటి బ్రాహ్మణులు లేరు కాబట్టి అశ్వమేధ యజ్ఞాలు కూడా చేయకూడదు. బ్రాహ్మణులు అంటే అప్పట్లో మ్యాచ్ బాక్సులతో వెలిగించేది కాదు, మంత్రాలతో వచ్చేది అగ్ని, మంత్రాలతో ఆవాహన, మంత్రాలతో అన్ని చేసేవాళ్ళు కదా. అటువంటి లేదు కాబట్టి ఈ చెయ్యరాదు. అప్పుడు కూడా ఏమిటి అంటే ఆ గోవుకి ఉన్నటువంటి జన్మ ఇవ్వడానికి తప్ప ఆహారం కోసం కాదు అని అంటారు. సరే అని చెప్పిన తర్వాత మీకు ఒకటి చెప్పాలండి అని ఆ కాజీ రాజు చైతన్య మహాప్రభుని కొద్దిగా ప్రైవేట్గా రండి అని అంటారు. మహాప్రభు అని అంటాడు, నా భక్తులకి నాకు మా సీక్రెట్స్ ఏం లేవయ్యా, కాబట్టి నాకు చెప్పాలి, ఇక్కడే పబ్లిక్ లో చెప్పంటాడు. అప్పుడు కాజీ ఏం చెప్తాడంటే, చూడండి, నేను ఒక భక్తుడి ఇంటికి వెళ్ళి మృదంగం పగలగొట్టేశాను కదా, ఆ రోజు రాత్రి నాకు నరసింహస్వామి నా వక్షస్థలం పైన కూర్చొని ఆయన భయంకరమైన శబ్దాలు చేస్తూ నా గుండెని చీల్చిన ప్రయత్నం చేశారు. నాకు చెప్పారు, మృదంగాన్ని ఎలా పగలగొట్టావు అని గుండె ఎలా చీలుస్తా, ఎక్కడైతే నా నామ సంకీర్తనం ఆపేశావే, అంతే కదా, కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం, నువ్వు యుగ ధర్మాన్ని ఆపేసావు కాబట్టి నీకు జీవించే హక్కు లేదు, నేను చంపేస్తాను అని స్వామి ఉగ్ర రూపంతో అతని వక్షస్థలాలు చీల్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను వదిలేస్తాను, ఎందుకంటే మృదంగా మాత్రం పగలగొట్టావు, ఇబ్బంది పెట్టిన భక్తుల్ని, కాబట్టి నీకు ఫస్ట్ వార్నింగ్, మన సినిమాలో హీరోలాగా ఫస్ట్ వార్నింగ్. కానీ నువ్వు మళ్ళీ ఏదైనా చేసావనుకో ఇంకా జీవించవు నువ్వు అని స్వామి నరసింహస్వామి వచ్చి అతన్ని హెచ్చరించి అతను గుండెలను ఎప్పించి చూపిస్తాడు. కాజీ ముస్లిం కలెక్టర్ చూపించి, చూడండి నా గుండెలు ఎలాగా స్వామి చీల్చాడు అని. స్వామి వేలు ముద్ర ఎలాగో చీల్చినట్టు ఉంటుంది అక్కడ. భక్తులందరూ శ్రీ నరసింహ, జయ నరసింహ, జయ నరసింహ అని అంటారు. ధర్మాన్ని రక్షించేది అవతారాలు ఉన్నా కానీ కలియుగంలో ఏ యుగమైన ధర్మ రక్షణ విఘ్నాలు తొలగించే అవతారం నరసింహ అవతారం. కాబట్టి నరసింహస్వామి స్వయంగా వచ్చి కాపాడుతారు ఇక్కడ. అప్పుడు అతను చూసి భక్తులందరూ కూడా, ఇంత అద్భుతం అంటే భగవంతుడు చూడండి ఎంత బాగా ఉన్నాడు. అతను ఇంకా ప్రాణ భయంతో ఆ రోజు చెప్తాడు, ఇంక ఎక్కడైనా కానీ నా తరతరాలు ఉన్నా కానీ ఈ జిల్లాల్లో హరే కృష్ణ సంకీర్తనాన్ని ఎవ్వరూ ఆపకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. చూడండి, ఇంకా ఆ రోజు నుంచి మనకు బంగ్లాదేశ్, ఇండియా, అప్పుడు చూసాం మనం హిందువులు ముస్లింస్ అలా గొడవలు జరిగినప్పుడు కూడా ఈ జిల్లాలో గొడవలే లేవు.
ఎందుకంటే వాళ్ళ కాజీ అప్పుడే ఆర్డర్ ఇచ్చాడు కదా, వాళ్ళ వంశస్థులందరూ ఎప్పుడు ఫాలో చేస్తారు. వాళ్ళు ఏమంటే పఠాన్ వైష్ణవులు అంటాం, వాళ్ళు హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు. అక్కడ పఠాన్ వైష్ణవులు అంటాం వాళ్ళు మనం. ఆ విధంగా బెంగాల్లో చైతన్య మహాప్రభు ద్వారా కాజీ అప్పటి నుంచి రూల్ పాస్ చేశాడు, ఈ జిల్లాలో హరే కృష్ణ సంకీర్తన ఎవరు ఆపకూడదు అని. చూడండి, కాబట్టి మనకు రక్షణ ఇచ్చేది నరసింహస్వామి. ఆ కాజీ కూడా అతన్ని మార్పు వచ్చి అప్పుడు అంటాడు, ఏమిటిది, నేను ఒక ప్రయత్నం చేశానండి, మృదంగా పగలబడిన తర్వాత నా కళ్ళ నరసింహస్వామి వచ్చాడు, తర్వాత నా భటులందరూ వచ్చి నా కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు హరే కృష్ణ కీర్తన ఎక్కడ జరుగుతుందో వాళ్ళు వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెడితే అగ్ని వాళ్ళ పైన వచ్చేసి గడ్డ కూడా కాలిపోయినట్ట. వాళ్ళు చెప్తున్నారు, నాకు గడ్డ కాలిపోయింది మొత్తం, ఒకరి కంప్లైంట్స్. ఎంతమంది ఇంకొకరు వెళ్తే ఒక సింహ రూపంలో వచ్చిందండి ఆపుతుంటే అని, మీకు హరే కృష్ణ కీర్తన ఎక్కడ మీకు వెళ్ళవండి. ఆ భక్తులందరూ భయపడిపోతున్నారు వెళ్ళడానికి. చూడండి స్వామి ఎలా రక్షిస్తాడో భక్తుల్ని. అది జరిగిన తర్వాత ఇంకొంతమంది అంటారు, అది ఏమిటండి హరే రామ హరే కృష్ణ అంటారు, నీకు తెలియకుండానే ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది వింటుంటే. కొంత ముస్లిమ్స్ అంటుంటారు, రాజుతో అతను అంటుంటారు వచ్చి, అది విని విని నాకే ఎందుకు విరక్తి వచ్చేస్తుంది, చాలా మాంసం తినాలని మొత్తం బుద్ధి కాదు. ఆ హరి 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 వింటుంటేనే ఒక రకమైన అయిపోతుంది. ఒక తమాషగా నేనేదో వాళ్ళతో హరే కృష్ణ ఆ తమాషగా అన్నా కూడా నాలో మార్పు వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు భయంగా ఉంది, మాట్లాడండి ఎక్కడ హరే కృష్ణ ఇప్పుడు భయంగా ఉంది నాకు అంటారు, ఎక్కడ మారిపోతామేమో. ఇవన్నీ కంప్లైంట్స్ విని ఆయన కూడా చూడండి హరే కృష్ణ మహామంత్రాన్ని అప్పటి నుంచి ఎవరైనా ఆ సమయంలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఎక్కడైనా విన్నా కూడా ఒక మార్పు వచ్చేసిందంట వాళ్ళలో. అంత పవిత్రమైన మంత్రం ఇది, భగవంతుడి నామం కన్నా పవిత్రమైన లేదు. చూడండి ఏమైందో. ఆ సమయంలో కూడా ఇటువంటి కష్టాలు ఉన్నాయి. అప్పట్లో ఒక భక్తుడు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం కోసం బాగా ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. అతను ముస్లిం సేవకుడు. అతనికి మంచి విద్య నేర్పించేటప్పుడు అతన్ని కొన్ని మందలు ఇస్తాడు. అతను ఇలాగా ఒక రాజు అయిపోతాడు ఏదో చిన్న ఊరికి. ఆ రాజు అంటే అప్పుడు ఏదో ఏముంది చెప్పండి, చిన్న 4 గ్రామాలు కలిపినప్పుడు రాజు అయిపోయింది. వాళ్ళ భార్య ఒకరోజు అతను స్నానం చేస్తుంటే చూస్తుంది, వెనకాల ఏమిటని ఇవన్నీ, ఏదో వాతలు పడ్డాయి నీకు అంటే. అప్పుడు ఆయన అంటాడు, నేను చిన్నప్పుడు ఒక భక్తుల దగ్గర ఉండేవాడిని, విద్య నేర్చుకునేవాడిని కొన్ని, కానీ నేను తప్పులు చేసినప్పుడు ఆయన శిక్షించారు అని వీపంలో నాకు వాతలు పడ్డాయి, అప్పుడు అలాగే ఉండిపోయినాయి, కానీ చాలా బాగా నేర్పించారు నాకు ఆయన అని అంటారు. కానీ ఆవిల్లో కోపం, ఓ మిమ్మల్ని అలా కొట్టాడా, ఇప్పుడు మన దగ్గర ధనం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అతను మీరు శిక్షించాలి ఎలాగైనా అని ఆవిడ ఆజ్ఞిస్తుంది. అతను కాదనలేక, భార్య మాట కాదనలేక ఆయన గురువు లాంటి సమానం ఆయన తీసుకొని వస్తారు. ఎలా అంటే చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయో, అతన్ని భార్య మాట కోసం అతన్ని ఏం చేయాలి, శిక్షించాలన్నప్పుడు శిక్షించకూడదు, ఇతను ముస్లింగా మార్చేద్దాం. ఆయనకి బలవంతంగా ఆయనపై నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లితే ముస్లిం అయిపోయినట్టే. ఆయనకి ఏం చేయాలో తెలియదు. చూడండి ఎంత భయంకరమైన సంఘటనలు కదా ఇవన్నీ కూడా. అతను ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అని చాలా మంది దగ్గరికి వెళ్తాడు. నేను మళ్ళీ నా సనాతన ధర్మాన్ని పాటించాలండి, నాకు ఈ ధర్మం వద్దు, సనాతనం అంటే ఎప్పటికీ నిలిచిన ధర్మం అది. ఖురాన్ వయస్సు ఒక 2,500 సంవత్సరాలు ఖురాన్ వయస్సు, బైబిల్ వయసు ఒక 3,000 సంవత్సరాలు, సనాతన ధర్మం వయస్సు అనంత కోటి సంవత్సరాలు, లెక్క పెట్టలేని సనాతనం అంటే అదే. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం కోసం కొంతమంది దగ్గర వెళ్తే కొంతమంది అంటారు, నువ్వు వేడి సీసం తాగితే ప్రాయశ్చిత్తం అవుతుంది అంటారు. అప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాం హిందువులారా. వేడిగా టీనే తాగలే మనం, సీసాలేం తాగుతాం.
చెప్పండి. అటువంటి అతను భయపడిపోతాడు. ఏం చేయాలి? కొంతమంది దగ్గరికి వెళ్తే నీకు ఇంకేమీ లేదు, నువ్వు ఒక నిప్పుల మీద పడుకోవాలి, కొన్ని భయంకరంగా చెప్తారు. అతనికి ఏం చేయలేదు, నా జీవితం అంతేనా? ఇట్లా చాలా మంది, లక్షల మంది అలా మారిపోయారు ఆ సమయంలో. అప్పుడు అతను చైతన్య మహాప్రభుని కలుస్తారు. చూడండి ఎలా భక్తులు కలిసినప్పుడు ఏం చేయాలండి ఇలా అయిపోయావనంటే, స్వామి అంటాడు, కలియుగంలో ఎటువంటి పాపాలు చేసి ఉన్నా ప్రాయశ్చిత్తం హరినామ సంకీర్తనం. ఇది షోడశక నామం కలికల్మష నాశనం నాతో పరతరుపాయ సర్వవేదేషు దృశ్యతి. అన్ని వేదాల సారమే 16 అక్షరాల బీజ మంత్రం హరే కృష్ణ మహామంత్రం. ఇది చెప్పయ్యా, నీ ఎటువంటి ప్రాయశ్చిత్తమైనా చేసేస్తావు, నువ్వు ఇవన్నీ సీసాలను పోసుకోవడం అవసరం లేదు, ఆ మంత్రం పది శుద్ధత్వం నీకు వచ్చేస్తుంది అని విన్న తర్వాత ఆత్మ ఆనందపడిపోయి ఆ రోజు హరే కృష్ణ మంత్రం మొదలుపెట్టి గొప్ప భక్తుడు అయిపోతాడు. వృందావనికి వెళ్ళిపోయి గోవర్ధన్ దగ్గర కూర్చొని హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటే మోక్షాన్ని పొందేస్తాడు. చూడండి. కాబట్టి మనలో ఉన్న అటువంటి అంచెల లక్షణాలు పోవాలంటే హరినామ సంకీర్తన. కానీ మనకి భయం ఉండకూడదు. చైతన్య మహాప్రభు అప్పట్లోనే 500 సంవత్సరాల ముందే అన్ని ఇబ్బందులు పడ్డారు. చూడండి, ఇది కలియుగం ఇది. కాబట్టి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ నరసింహస్వామి రక్షణ చూడండి. అప్పట్లో 71వ సంవత్సరం బంగ్లాదేశ్ రాకముందు ప్రభుపాదుల వారు ఒక 3 అమెరికా భక్తులు పంపిస్తాడు ఈస్ట్ బెంగాల్కి, మీరు వెళ్ళి అక్కడ ధర్మ ప్రచారం చేయండి అని. చూడండి, వాళ్ళు వెళ్తారు. అప్పుడే బాంబు యుద్ధం నడుస్తుంది. అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళి ఈ భగవద్గీత ప్రచారం మొదలు పెడతారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా. అంటే ధర్మ ప్రచారం ఎప్పుడు కూడా సులభం కాదు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. అంటే 5,000 సంవత్సరాలైనా 5,000 సంవత్సరాలైనా ఏదో ఒక రూపంలో శత్రువు కానీ ఏదో ఒక రూపంలో భక్తిని ఆపడానికి రకరకాల మనుషులు వస్తారు. కానీ సనాతన ధర్మ ప్రవహించే నది, దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రవహించే నదిని ఆపగలుగుతామా? మనం కట్టడా చీల్చుకొని వెళ్ళిపోతుంది. మన పెద్ద పెద్ద కొండలు పెట్టా చీల్చుకొని వెళ్ళిపోతాయి నది ప్రవాహాలు. ఏది ఆపలేదు. ఇది సనాతన ధర్మ నది ప్రవాహం లాంటిది, చెరువులు లాంటిది కాదు. నది ప్రవాహం ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ సనాతన ధర్మాన్ని ఎవరు సృష్టించారు? సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి నుంచి వచ్చిన ధర్మం ఇది. కాబట్టి దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. లేదంటే మన దేశం 1000 సంవత్సరాలు మొఘల్స్ తెలుసు కదా, ఔరంగజేబు సమయంలో మీరు వృందావనకి వెళ్తే ఎన్ని దేవాలయాలు పగలగొట్టాడు ఆ సమయంలో చూసారా మీరు? ఎన్నో దేవాలు పగలగొట్టేశాడు ఔరంగజేబు. ఢిల్లీ బృందావనం పక్కనే కదా. ఒకరోజు అతను ఢిల్లీలో ఉన్నప్పుడు చూస్తే ఎక్కడో దూరంగా ఒక పెద్ద కోటలా కనపడింది. ఇదేమిటి, నా కోట కన్నా పెద్దగా ఉంది, ఏ కోటది? దీపం కనపడుతుంది, ఏ కోటది అనుకున్నాడు. పొద్దున్న చూసి బట్టలు తీసుకొని వెళ్తాడు. వెళ్తే బృందావనం ఇప్పుడు చూస్తే మనం అది ప్రసిద్ధ చాలా ముఖ్యమైన దేవాలయం, వైష్ణవ దేవాలయం, రాధా గోవింద దేవాలయం. ఇది పెద్ద దేవాలయం. ఇది మనకన్నా కోట కన్నా పెద్దగా ఉంది. దీన్ని పగలగొట్టే వెళ్తే కూడా ఆ దేవాలయం సగంగా పగిలిపోయి ఉంటుంది, కొట్టేసి ఉంటారు అంతా. కానీ ఎప్పుడైతే లోపల గర్భగుడిలోకి వెళ్ళి అన్నప్పుడు భూకంపం వచ్చేస్తుంది. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భయంతో బయట వచ్చేస్తారు, బట్టలు లోపలికి వెళ్ళలేకుండా. బయట పగలగొట్టాక లోపల స్వామిని ఎలా నువ్వు టచ్ చేయగలుగుతావు చెప్పండి? చూడండి, అటువంటి ఆశయాల కొన్ని దేవాలయాల పగలగొట్టడాలు, కొన్ని లక్షల మంది చనిపోయారు. లక్షలు వెలగట్టలేని జనాభా. ఇప్పుడు మన ముస్లిం జనాభా ఎవరన్నారు ఉన్నాను అనుకున్నారు. ఇవంతా కూడా ముందున్న హిందువులే మారిపోయిన వాళ్ళు. మేము 500 సంవత్సరాలు వెనక్కి ఉంది హిందువులే. అంతమంది జనాభా ఎక్కడని చెప్పండి. సో ఈ విధంగా దేవాలయాలు పగలగొట్టినప్పుడు కూడా కానీ భక్తి పోయిందా? 1000 సంవత్సరాలు ఒక దేశాన్ని పరిపాలించామనుకోండి, ఆ దేశం అన్ని మారిపోతుంది. ఎక్కడైనా చూడండి మీరు, ఒక దేశాన్ని పరిపాలించారంటే మొత్తం దేశం మారిపోతుంది, ఆ గుణాలతో అలవాట్లతో అంతా కూడా. కానీ ఈ దేశం 1000 సంవత్సరాలు మొఘలు పరిపాలించిన
300 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించిన ఇంకా మనం భగవద్గీత చదువుతున్నాం, హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం, దేవాలయాలు ఇంకా ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు. ఇది గరుడ పురాణంలో కృష్ణుడు చెబుతాడు గరుడ దేవుడికి, గరుడ అన్ని ద్వీపాలలో జంబు ద్వీపం శ్రేష్టం. జంబు ద్వీపంలో భరత వర్షం శ్రేష్టం. భరత వర్షం శ్రేష్టం. ఈ భరత వర్షంలో అంటే మనిషిగా పుట్టినవాడు శ్రేష్టం. ఆ మానవుడిగా పుట్టిన వాడిలో హరినామం జపం చేసేవాడు ఇంకా శ్రేష్టం. కాబట్టి అందుకే ఇన్ని అవతారాలు భగవంతుడు ఈ నేల మీద జరిగాయి. చెప్పండి, పైలోకాల అవతారాలు ఏం జరిగాయి చెప్పండి. మన రోజు దేవతలు అందరూ చాలా పూజిస్తుంటారు కదా, ఆ లోకాలు ఏ అవతారాలు జరిగాయి? స్వర్గలోకాల్లో, ఇంద్రలోకాల్లో. చెప్పండి, ఏ అవతారాలు జరిగాయి? వామన అవతారం జరిగింది పైనుంచి. కానీ మనం చూడు, అవతారాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, యుగావతారాలన్నీ. అవతారాలు రకరకాలుగా ఉంటాయి. యుగావతారాలు, మన్వంతర అవతారాలు, గుణ అవతారాలు, నీల అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, రకరకాల అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలు ఎక్కువ జరిగింది ఈ భరత వర్షం, ఈ నేల పైన. ఇది భగవంతుడు అవతారం నడిచిన నేల. ఇది నేలను ఎవరైనా నాశనం చేయగలుగుతారా? ధర్మాన్ని నాశనం చేయాలి. మనం అనుకుంటున్నాం ఏదో మనకు భగవంతుడు రావట్లేదు ఏంటి, ఇది ఘోరాలు జరుగుతున్నాయి అనుకుంటాం. భగవంతుడు ఎప్పుడు ఆయనే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన ద్వారా చేపిస్తాడు పనులన్నీ కూడా. ఇప్పుడు దేవాలయాన్ని ఆయన గడుతున్నాడా? భక్తులు గడుతున్నారు. చేసేది ఆయనే, భక్తుల ద్వారా చేపిస్తాడు సేవ. ఇది మనం గ్రహించాల్సింది. కాబట్టి ఎప్పుడైనా మనం నేర్చుకోవాల్సిన ఈ నేల పైన పుట్టడమే ఇటువంటి అదృష్టం. మళ్ళీ ఇంకొక జన్మ రాష్ట్రం తెలియదు. ఎలా అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక 84 లక్షల డోర్లు ఉన్న ఒక బంగళాలో పెట్టేస్తాం. ఆ బంగళాకి ఎన్ని డోర్లు? 2 డోర్లకి కింద ఏమైనా పడుతుంది, ఓపెన్ చేయలేక ఓపెన్ చేసి పెట్టేస్తాం. ఒకసారి మళ్ళీ ఎవరు క్లోజ్ చేస్తాం నా బాబుని. 80 లక్షల డోర్లు ఉన్న బంగళాలో వదిలేసాం అనుకోండి, ఆ 80 లక్షల డోర్లో ఒక్క డోర్ ద్వారా మాత్రం బయట పోగలుగుతారు. 80 లక్షల డోర్లో ఒక్క డోర్ మాత్రమే బయట, ఎగ్జిట్ డోర్ అదే. మీరు ఏ డోర్లో బయట పోలేదు. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ 80 లక్షల డోర్లు ఓపెన్ చేసి ట్రై చేసి 2 రోజులు పడుతుంది. ఏ డోర్లు ఓపెన్ గా ఒక్క డోరే ఎగ్జిట్ డోర్. దానికి ఎగ్జిట్ డోర్ వచ్చేసాం. అంత కష్టపడి కొన్ని సంవత్సరాలు పడుతుంది కనుక్కోవడానికి డోర్ ఎక్కడ ఉంది ఓపెన్. ఆ డోర్ దగ్గరికి వచ్చి మనం డోర్ ఓపెన్ చేసి బయట పోతామా, మళ్ళీ ఇంకో డోర్ దగ్గర పోతామా? తెలియని ఏం చేస్తాడు? బయట పోవాలన్నాడు, బాబు చాలు ఇది తిరిగి బంగ్లాలో. 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ దేహంలోనే బయటికి వెళ్ళే మార్గం ఉంది. అన్ని జీవరాశుల్లో మోక్షాన్ని పొందే మార్గమే లేదు. అన్ని జీవరాశుల్లో ఆహారం, భయం, నిద్ర, మైథునం అన్నీ ఉన్నాయి. కానీ మోక్ష మార్గానికి అవకాశం లేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు 84 లక్షలు జీవరాశులు, ఏ జీవరాశుల్లో కూడా భగవంతుడికి తెలుసుకునే అవకాశమే లేదు, ఒక మానవ దేహం తప్ప. ఆ దేహం మనకు వచ్చింది. ఎగ్జిట్ డోర్ ఇదే. ఇక్కడ నుంచి వైకుంఠం మార్గం ఇది ఒక్కటే డోర్. మిస్ అయితే మళ్ళీ 80 లక్షల సైకిల్ మీరు వద్దరు తయారేస్తుంది. పోరా బాబు పో, సైకిల్ దొక్కుతారు. అప్పుడప్పుడు సర్కల్ లో చూస్తాం, సర్కస్ లో నువ్వు ఏడ్చిన వాడికి ఎప్పుడు. అమెరికాలో వెళ్తే లాస్ ఏంజలస్ లో పెద్ద చక్రం ఉంటుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు. వదిలే ఉంటుంది. అదే ఒక ఆనందం ఉంటుంది, రాక్షసానందం ఉంటుంది అనమాట. ఏడుపులో ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వద్దు అయినా బాగుంటుంది అంటారు. వంట ఏం చేస్తుంది? వంట అది తన నాలుకలు అదే కొరుక్కొని బాగుంది రక్తం తాగుతూ ఉంటుంది. బాగుంది. ఇది మనం చేసే పనులు ఇదే. చూడండి, మళ్ళీ 80 లక్షలు మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ ఏముంటుందో తెలియదు. ఏ దేహమైనా చూడండి, దేహంలో వాటి కూడా వెనుకడి ఉంది.
పాము వింటుంది, దూరంగా ఉన్న శబ్దాన్ని పాములు వింటాయి. ఎక్కడా దూరంగా చూసే శక్తి ఎవరికి? గద్ద, ఈగల్ ఐస్ అంటాం. ఈగ కొన్ని కిలోమీటర్ దూరంలో చూసి సముద్రం పైనుంచి చూడండి, ఫ్లైట్ వెళ్ళి పైన ఉండొచ్చు కూడా కొన్నిసార్లు. ఇక్కడ పైన ఉన్నా కానీ ఎక్కడో చిన్న చేపలు చూసినా వెళ్ళి కసుక్కుని పడేస్తుంది. మన కళ్ళేంటి? అద్దాలు కావాలి 10 సంవత్సరాల తర్వాత. ఇక్కడ పెట్టినా కనపడదు, ఆడబెట్టినా కనపడదు. మళ్ళీ ఏమో శక్తి చెప్పండి? గద్ద మేలు కదా, గద్ద కళ్ళు ఎక్కడైనా చూస్తుంది. పాములు చెవులు ఎక్కడున్నా వింటాయి. ప్రతి జీవరాశులు ఇవన్నీ ఉన్నాయి. కానీ చూసే గద్దకి భగవంతుని దర్శనం చేసుకునే అవగాహన ఉంటుందా? పాములు వింటాయి, హరే కృష్ణ మంత్రం అవగాహన చేసే శక్తి వాటికి ఉంటుందా? ఏమి ఉపయోగం చెప్పండి? ఉపయోగం ఏమి లేదు వాటికి. అంటే స్వామి చెప్తాడు, గరుడు స్వామి చెప్తాడు, గరుడ గంగా నదిలో కూడా కొన్ని అనంత కోటి జీవరాశులు ఉన్నాయా, చేపలన్నీ ఉన్నాయ్యా, అలాంటి వాడికి మోక్షం వేస్తుందే గరుడ. గంగా నదిలో ఉన్నాయి కదా, పుట్టి చనిపోతున్నాయి కదా, దాని మోక్షం రావాలి కదా. లేదంటే కొన్ని చాటక అనే పక్షి ఉంది. చాటక పక్షి నేల దగ్గర నీరు తాగదు. అది చాటక పక్షి మేఘం నుంచి వచ్చే నీరు తప్ప ఏ నీరు తాగదు. మేఘం నుంచి పడే నీరు తప్ప దాహం వయసులో తాగదు. మనం కాసేపు దాహం ఉపవాసం ఉంటేనే కింద పడుతాం, నీసులు తాగేస్తాం. కొంత లీటర్ కూడా తాగుతారు ఉపవాసం అని చెప్పేసి కూడా. ఇక్కడ డీహైడ్రేషన్ అండి, బాడీ అంతా. కాసేపు ఫ్లైట్లో వెళ్తే కూడా చాలు. అలాంటిది చాటక పక్షి కొన్ని నెలలు కూడా నీరు తాగని ఉండిపోతుంది. చూడండి, అంటే అది పెద్ద యోగి. స్వామి చెప్తాడు గరుడకి, గరుడ చాటక పక్షి నీళ్ళు కూడా తాగదే అంటే యోగుల కన్నా గొప్పదా? లేదా కొన్ని జీవరాశులు జంతువులన్నీ డ్రెస్ వేసుకుంటాయా? కొంతమంది వైరాగ్యులు డ్రెస్సులు వేసుకోరు. అలా అని చెప్పి జంతువులు వాళ్ళకన్నా గొప్ప వల్ల. కాబట్టి గంగా నదిలో ఉన్న జీవరాశులకు మోక్షం రాదు. చాటక పక్షి దాహం కంట్రోల్ చేసుకున్న ఉపయోగం లేదు. జీవరాశులు జంతువుల్లో డ్రస్సులు లేకపోయినా వైరాగ్యం కాదు. ఒక మనిషి జీవితంలోనే మనిషి అనేవాడు ఇంద్రియాలు నిగ్రహం చేసుకొని ధర్మాన్ని ఆచరించి భగవంతుడి వైపు నడిపించేవాడు, వాడు యమలోకాన్ని తప్పించగలుగుతాడు. గరుడ ప్రతి జీవుని యమలోకాన్ని వెళ్లాల్సిన వాడే. కాబట్టి ఉపవాసం చేసేది మాత్రాన మనం యమలోకాన్ని తప్పించుకోలేదు. ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహాలు ఒకటే కాదు, భగవంతుని ప్రేమ రావాలి. గరుడ నా మీద ప్రేమ ఉన్నవాడు ఎలాగైనా 82 లక్షల జీవరాశి తప్పించుకొని వచ్చేస్తాడు. అదే ఈ దేహంలో మాత్రమే ఎగ్జిట్ డోర్ ఉంది మనకు. ఇదే ఒకటే డోరు. ఇప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది కలుస్తున్నప్పుడు ఒకరు చెప్తుంటారు, వాళ్ళు బాగా చదువుకొని మంచి పొజిషన్, CEO పొజిషన్ ఉంటారు అనుకోని చెప్తుంటారు, చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు స్వామీజీ, చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎంతో పెంచితే కానీ నన్ను నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం, చెట్లకే చదువుకున్నాము, తర్వాత సైకిల్లో వెళ్ళేవాళ్ళం, కాలేజీలో కూడా అంత కష్టపడ్డాము, అంత కష్టపడి ఇంత ఉన్నత స్థితికి వచ్చాము. ఆ కష్టాలన్నీ చెప్తుంటారు. అది ఒక స్టోరీ, సక్సెస్ స్టోరీ కదా. ఎవరికైనా అంతే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, కష్టాలు ఇన్స్పిరేషన్ ఉంటాయి. అందుకే వాళ్ళకి ఆ కష్టాలు గుర్తుపెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా తప్పు పని చేయడు. ఆ కష్టాలు పడి వచ్చాం కాబట్టి ఆకలి ఎవరు తెలిసిన వాడు అన్నాన్ని వృధా చేయడు. నీళ్ళు ఎవరు తెలుసు, హిందూపురం నీళ్ళు తెలుసు కదా. మీ స్టోరీలు విన్నా మొన్న ఎప్పుడో చెప్పారు నాకు, స్వామి నీళ్ళు లేదు అసలు, ఈ మధ్య వచ్చాయి, చాలా సంవత్సరాలు నీళ్ళే లేకుండే. అప్పుడు ఎవరన్నా షవర్ పెట్టుకొని 1 గంట స్నానం చేశాడు అనుకోండి, మనం కొట్టి చంపేస్తాం. అది నీళ్ళు లేవన్నా బాబు, నువ్వేంద్రా బాబు ఉన్మాదంగా ఉంది, నీకు నీళ్ళు లేవంటావంటే, తాగడానికి నీళ్ళు లేవంటే అంతే కదా. నీరు ఎవరు తెలిసిన వాడు ఒక చుక్కని వృధా చేస్తాడా? చేయడు. అదే ఒలింపిక్స్కి వెళ్తూ ఉంటారు, కొన్ని సెకండ్స్ లో గోల్డ్ మెడల్ మిస్ అవుతూ ఉంటుంది. వాడు తెలుసు సెకండ్ విలువ, మిల్లీ సెకండ్ విలువ అయిపోయింది. అంతే కదా. గోల్డ్ మెడల్ ఏంటి, 100 మీటర్స్ ఉంటాయి. ఉసాన్ బోల్ట్ అంటాడు ఉన్నాడు, 26 గోల్డ్ మెడల్ సంపాదించాడు. వాడు అంటాడు 9 సెకండ్లు పరిగెత్తే దానికి 4 సంవత్సరాలు కష్టపడ్డాడు అంటాడు వాడు. అర్థమైందా?
9 సెకండ్లు పరిగెత్తే దానికి 100 మీటర్లు 4 సంవత్సరాలు కష్టపడ్డారు. వాడు 26 గోల్డ్ మెడల్ గెలిచిందంట. 26 అంటే 9 సెకండ్లు ఎంత అంతే, కొన్ని 2-3 నిమిషాలే. ఆ 2-3 నిమిషాల కోసం వాడు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. వాడికి తెలుసు మిల్లీ సెకండ్ విలువ ఏమవుతుందని. కాబట్టి మనిషికి తెలియాలి ఈ మానవ దేహం విలువకి, దుర్లభం మానవ దేహం అని. అన్ని దేహాలు అవకాశమే లేదు. ఎలాగైనా కష్టాలు గుర్తుపెట్టుకోని వాడు, పైకి ఉన్నతంగా ఉన్నవాడు కష్టాలు గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి బోల్ట్ కూడా ఆ 4 సంవత్సరం తిండి అన్ని తగ్గించుకుని నిగ్రహంగా ఉండి ఈ మెడల్ కోసం కష్టాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. మనం ఈ జీవితం రావడానికి, ఈ మానవ దేహం రావడానికి కొన్ని కోట్ల కోట్ల జన్మలు పుణ్యాలు చేస్తే కానీ మానవ దేహం రాదు. అది మనకు తెలియదు కాబట్టి, ఆ కష్టాలు మనకు గుర్తులేదు కాబట్టి ఈ మానవ జీవితాన్ని అల్ప సుఖాల కోసం ఉపయోగిస్తున్నాం. ఆ కష్టాలు శాస్త్రాలు ఎందుకు చెప్తాయి? భగవద్గీత, భాగవత, రామాయణ శాస్త్రాలు మన కష్టాలను గుర్తు చేస్తాయి. అరే, అన్ని జన్మలు కష్టపడితే నీకు ఈ దేహం వచ్చింది, ఈ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని చిన్న చిన్న అల్ప సుఖాలకు వదిలేస్తున్నావే, మళ్ళీ రాదు నీకు సుఖం. ఈ శరీరం రాదు నీకు, మళ్ళీ సుఖం దొరుకుతుంది. విద్భుజః సుఖం ఒక చిన్న చిన్న అల్ప జీవుల్లో కూడా వరాహ జీవితంలో సుఖం దొరుకుతుంది. కానీ మానవ జీవితం సుఖం కోసం కాదు, తపో దివ్యం, ఆ భగవంతుని చేరుకోవడం కోసం మానవ దేహం. కానీ మన జంతు జీవితాల సుఖాలతో జీవిస్తున్నామే, ఆ కష్టాలను మర్చిపోయారా మీరు? గుర్తు చేసే శాస్త్రాలు, దానికోసం శాస్త్రాలు చదవాలి. మన కష్టాలు గుర్తు చేస్తావు, ఎంత కష్టపడ్డామా, ఎంత కష్టాలు మర్చిపోవాలి గుర్తు చేసామనుకోండి, ఎంత కష్టపడ్డామా, పైకి రావడానికి మనం కింద పడిపోతామా? చెప్పండి. కష్టాలు గుర్తున్నవాడు కింద పడిపోతాడమని పనడు, కష్టాలు గుర్తు పెట్టుకున్నవాడు. కాబట్టి భగవద్గీత మన కష్టాలు గుర్తు చేస్తుందంటే ఈ మానవ దేహం నీకు ఊరికే రాలేదు, నాకు అదృష్టంగా రాలేదు. నువ్వు కొన్ని కోట్ల జన్మలు కష్టపడితే ఈ శరీరం వచ్చింది. దీన్ని సరైన మార్గంలో వాడుకోవాలి కదా. అందుకే దేవతలు వేడుకుంటారు స్వర్గలోకాలు, కృష్ణ మాకు ఆయుష్ ఏదైనా ఉంటే మాకు మృత్యు ఇచ్చేసి ఆ మిగిలిన ఆయుషతో ఈ భూలోకంలో, ఈ భరత వర్షంలో ఒక మనుషులుగా పుట్టించి కృష్ణ, ఒక వైష్ణవుల సాంగత్యం మాకు దొరుకుతుంది కృష్ణ. ఆ వైష్ణవ సాంగత్యం నీ తత్వం తెలుసుకుంటాం కృష్ణ. భగవత్ తత్వం దేవలోకంలో కూడా తెలియదు. అందుకే వాళ్ళ కామ భక్తులు అంటాం, వాళ్ళు మన కోరికలతో భక్తులు. వాళ్ళు ఒక నిజమైన సాధువులు ఈ లోకంలో తప్ప ఏ లోకంలో కనపడదు. అందుకే వాళ్ళే దేవతలు లోకాన్ని రావాలని పేర్కొంటారు. భగవంతుడు మాకు చావు ఇవ్వు కృష్ణ అంటారు వాళ్ళు. చూడండి, ఆ కొద్ది ఆయుష్ ఉన్నా ఈ భూలోకంలో పుట్టేస్తాం. ఎందుకంటే ఈ భూలోకం అంతా నీ నామం, నీ దేవాలయాలు, పుణ్యతీర్థాలన్నీ మాకు వైకుంఠం చేయడం అదృష్టం ఈ లోకంలో ఉంది. దేవలోకాల్లో వైకుంఠ అదృష్టం లేదు. అటువంటి శరీరం ఈ మానవ శరీరం. కాబట్టి అన్ని కోట్ల జన్మల కష్టాల శరీరాన్ని అల్ప సుఖాల కోసం, ధనం కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం, చిన్న చిన్న సుఖాల కోసం, బంధాల కోసం ఈ దేహాన్ని మనం తాకట్టు పెట్టేస్తున్నాం. మనం చూడండి, తాకట్టు, ఇంత విలువైన దేహాన్ని సుఖంతో తాకట్టు పెట్టేస్తున్నాం. ఆ సుఖం ఏమిటి? తుచ్చం, అంటే అంటరాని పదార్థం లాంటి సుఖాలు. ఒక భక్తుడికి, సత్యం తెలుసుకున్న వాడికి, ధర్మం తెలుసుకున్న వాడికి ఈ సుఖాలను అంటరాని పదార్థాలు లాంటివి. చూడండి, సుఖాలు కొనుక్కుంటాం, ఆనందం లోపల నుంచి రావాలి, సుఖాలు బయట నుంచి రావాలి. ఇది ఎప్పుడు సింపుల్ అర్థం చేసుకోండి. సుఖాలు ఎక్కడికి వస్తాయి? ఆహారం లోపల చేస్తుందా? ఎవరో చెప్పారు, వాసవి అది ఉంది కదండి, ఫుల్ చాట్ మసాలా అక్కడే ఉంటాయండి, సాయంత్రం అక్కడే మనుషులు దిగుతుంటారండి, మన ఏదో సంకేతం అక్కడ చేయాలండి అన్నారు. కరెక్టేనా? మీకు తెలియాలి. కరెక్టే. అది చాట్ మసాలాలు ఎక్కడికి వస్తాయి? బయట నుంచి రావాలి కదా. ఇంకా సుఖాలు, మన సుఖాలు ఏదైనా శరీరం ఏది కావాలి బయట నుంచి రావాలి కదా. సుఖం అంటే కరిగిపోవడం. అది ఆనందం, నందం, అంటే కరిగిపోనదు అని, అది లోపల నుంచి వస్తుంది. ఆత్మ పరమాత్మ సంబంధమే భక్తి యోగం. ఆ భక్తి యోగంతో వచ్చేది ఆనందం, బయట నుంచి వచ్చేది సుఖం. కాబట్టి అల్ప సుఖాల కోసం ఈ జీవితాన్ని వృధా చేసుకోవద్దని. మళ్ళీ దేహం మిస్ అయిందా,
మళ్ళీ రాదు. అందుకే గరుడ పురాణ స్వామి చెప్తాడు, చూడయ్యా 10 రోజులు 11 విస్తర వేస్తారు కదా, శరీరం వదిలిన తర్వాత ఆత్మకి గాలి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా. మొదటి రోజు తల వస్తుంది పిండం పెడితే, రెండో రోజు చేతులు వస్తాయి, మూడో రోజు పొట్ట, 4వ రోజు నాభి, 5వ రోజు కాళ్ళు, అర్థమైనా, మళ్ళీ కింద తొడలు, కాళ్ళు, ఇలాగా 10 రోజులు పిండాలు పెడితే 11వ రోజు ఒక శరీరం వస్తుంది. పిండోద శరీరం అంటాం దాన్ని. ఆ శరీరాన్ని ఎవరితో లాక్కి వెళ్తాడు, అర్థమైందా? పిండాలు పెట్టలేదు అనుకోండి, అరుగులే ఆకలి వేస్తుంది, నోరు లేకుండా ఏం చేస్తాం, తినగలుగుతామా? కానీ చూడండి, అటువంటి ప్రయాణం, ఆ 11 నెలల ప్రయాణమే భయంకరమైన ప్రయాణం. స్వామి యొక్క గరుడ పురాణంలో గరుడ ఇక్కడ జీవుడు అనుకుంటున్నాడు, నేను వాడిని ముంచేశాను, వీళ్ళు ముంచేశాను, వాడిని తొక్కేశాను, వీళ్ళు తొక్కేశాను, పైకి వచ్చేశాను. పైకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు దేహం క్రిమికీటకాల ఆహారం అయిపోతుంది. క్రిమికీటకాల ఆహారం కాకుండా భూమికి అయిపోతుంది, లేదా జంతు శరీరానికి ఆహారం అయిపోతుంది, లేదా జంతు మలమూత విసర్జన అయిపోతాడు వాడు. కానీ ఏమవుతుంది జీవితం? ఇది ప్రయాణం అంతా భయంకరమైన ప్రయాణం. కాబట్టి ఈ మానవ దేహంలోనే ఉన్న జంతువుల కర్మ లేదు, మనిషికే కర్మ. కాబట్టి ఇప్పటికైనా నిద్ర లేయాలి, మీ ధర్మాన్ని తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ దేహాన్ని వృధా చేసుకోవద్దండి వాళ్ళ కోసం. వీళ్ళ కొంతమంది చనిపోతున్నారు, నాకు చాలా బాధ ఇస్తుంది. ఎవరు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కోసం చనిపోతుంటాడు, ఒక ఏదో భార్య భర్తల బంధాలు చనిపోతారు. అంటే వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలు పడితే వాళ్ళ కష్టాజితంతో వచ్చిన శరీరం ఇది. ఏదో చిన్న చిన్న మాట కోసం వదిలేస్తుంటే అది ప్రేతాత్మలు అయిపోతారు. శరీరం రాదు వాళ్ళకి. ఆయుషులంత వరకు రాక్షస శరీరంలోనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా శరీరం కూడా రాదు వాళ్ళకి. మన పిల్లలు ఎన్ని చేసినా శరీరం రాదు వాళ్ళకి. ఫౌల్ డెత్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఫౌల్ డెత్ అంటే ఏంటంటే విషం పెట్టి చనిపోయినా, వేరే వాళ్ళు మర్డర్లు చేసినా, ఆత్మహత్యలు చేసుకున్నా, వేరే వాళ్ళు హింసించి చనిపోయినా, తల్లిదండ్రులను బయట తరిమేసి జీవనం సాగించిన, లేదా అన్నదమ్ముల్ని మోసం చేసిన, అర్థమైనా అక్క చెల్లెల్ని మోసం చేసిన, లేదా దేవాలయ డబ్బులు తినేసిన, హుండీ డబ్బులు తినేసిన, నెక్స్ట్ వాళ్ళకి ఎన్ని శ్రద్ధలు చేసినా ఇప్పుడు జీవిత శరీరం రాదు వాళ్ళకి. స్వామి చెప్తారు రెండు కూడా, ఇవన్నీ కూడా ప్రేతాత్మలు అవుతారు గరుడ. భవిష్యత్తు ఎలా భయంకరంగా ఉంది. ఇది ఎవరు మనకి చెప్పరు. ఈ వ్రతం చేసుకో, ఆ వ్రతం చేసుకో, సుఖంగా ఉంటావు అంటారు. 4 వెనక్కి వేసుకో, ముందు వేసుకో, పక్కన వేసుకో, తర్వాత భూలోకానికి వెళ్ళాలి. ఇదే జీవితం. ఇది ఎప్పుడు ఆలోచిస్తావు జీవితం గురించి? ఏం వెనకేసుకోవాలి? భక్తి వెనకేసుకోండి, అదే కాపాడేది. చనిపోయిన తర్వాత రాళ్ళు కలిసిపోతాం మనం కూడా. కాబట్టి మానవ జీవితం స్వామి చెప్పినట్టు ఇది ఆచరణ పెట్టాలి. పెద్ద పెద్ద రాజు అయినా క్రిమికీటకాల ఆహారం అయిపోతాడు. కాబట్టి మీతో వచ్చే ఒకటే ఒక బంధువు, అదే కర్మ. కాబట్టి దాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు తప్పించుకుంటాడు. యమలోకాల్లో ఒక నది ఉంది, వైతరిణి, విన్నారా? అది వింటేనే ఇంకా వద్దులేండి, మళ్ళీ ప్రసాదం చేసుకోవాలి. మళ్ళీ ఇప్పటికే కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది మీకు. అది విన్న తర్వాత ఇంకా ఏదైనా బాడీ ఉంటుంది. ఉత్సాహమేనా? పర్లేదు, ఉత్సాహంగా ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది స్వామి గడుపున ఉంటాడు. ఎవరైతే నామం జపం చేస్తాడు గరుడ, ఈ యమలోకాల ప్రయాణం ఉండదు గరుడ ఉంటాడు. చూడండి, అదృష్టమా కాదా? హిందూపురంలో ఎవరికి జరిగింది ఇవన్నీ కూడా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటాయి అంటే, ఇప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏమిటాయి అంటే, ఉన్న జీవితం వృధా చేసుకోవద్దండి. కాబట్టి ఈ హరినామం నాలుగు ఉంటే చాలు వైకుంఠం వెళ్ళడానికి. ధనం అవసరం లేదు, చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, మంచి మంచి డిగ్రీలు అవసరం లేదు. ఒక కల్మషం లేని హృదయం కావాలి. కల్మషంలో ప్రతి జీవి లంచం తీసుకుని ప్రతాపం అవుతాడు. చూడండి,
వాడు ఏమనుకుంటాడు, బాగా పే చేస్తున్నాడు బాబు, బాగా పెట్టేసాం, పిల్లలకు బాగా కట్టేసాం, వాడి జీవితం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, వాడు అక్కడ తిరుగుతూ ఉంటాడు. చూస్తాడు స్వామి చెప్తాడు గడుపురాడు, వాడు అక్కడ చూస్తూ ఉంటాడు. వాడు ఏడ్చాడనుకోండి బంధువులు, వాడికి ఉపయోగం వస్తాడు వాడికి. అయ్యో నా నాన్న బాగా సంపాదించి చనిపోయాడు, ఏడ్చాడు అనుకోండి బిడ్డ, ఏమవుతుంది వాడి జీవితం, వాడు నీళ్ళు కూడా రాదు చనిపోయిన వాడికి. వాడే బాబు ఏమవుతారా నాయన, నీళ్ళు పెట్టరా బాబు నువ్వు, లేదు నాన్న నువ్వు నా కోసం చాలా తప్పులు చేసావు నాన్న, ఐ లవ్ యూ నాన్న, నువ్వు చాలా మంది గుర్తు చేసావు నాన్న, ఆస్తులు కూడా పెట్టాడు, ల్యాండ్ అన్ని కబ్జా చేసేస్తున్నాను, ఐ లవ్ యూ నాన్న. ఒరే నాన్న ఏడవుతారా బాబు, నీళ్లు పెట్టరా బాబు, ఏదైతే కొడుతున్నారా ఇక్కడ వాళ్ళు ఎవరొకరు, వాడికి ఏం వినపడదు. ఇక సినిమాలో ఉంది కదా, ఇది రియాలిటీ ఇదే. ఆ సూక్ష్మ శరీరంలో జీవుడు అక్కడే ఉండి దగ్గర తింటూ ఉంటాడు, కానీ నువ్వు మొత్తుకుంటాడు. స్వామి చెప్పిన వాక్యం ఇది, అరే కొద్దిగా నాకు శ్రద్ధ చేయరా, వెనక పడతాడు. చూడు ఎలాంటి పిల్లలు కలవాలి బాబు. కాబట్టి మీకోసం స్వార్థంగా బతకండి. ఆధ్యాత్మిక జీవితమే మీకు శరణు రక్ష. ఇంక మిమ్మల్ని ఎవరు కాపాడే జీవి సృష్టిలో లేడండి, భక్తులు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ప్రేతాత్మ జీవితం పైన లంచాలు మన ఎవరు పేపర్ వేసి 70 కోట్లు అంట, చిన్న ఉద్యోగం, ఎంత లొకేషన్ చూడండి. 70 కోట్లు ఇంజనీర్ సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 70 కోట్లు ఆశామాషిన వాడు గుడ్డు సాగే చేసినా ఎంతో జీతం వస్తుంది, దానికి నిద్ర లేక అన్ని పోతే అంత. ఇక్కడ చూడండి, చదువు తక్కువైనా కొట్టేసేవాడు. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు, ప్రకృతి వదిలిపెట్టదు, పెట్టదు, మనం ఆ గ్రిప్పులో ఉన్నాం. కాబట్టి మీరు ఇది భయపెట్టడానికి కాదు, లా తెలుసుకోవాలి కదా. బతికేటప్పుడు సమాజంలో లా తెలియనే ఉందా, కొన్ని కోర్స్ అంటారు కదా, ఐపీసీ కోడ్ ఇది 302 సెక్షన్, ఈ సెక్షన్ తెలుసుకోవాలి కదా. లేదంటే సెక్షన్ నా పర్లేదంటే ఎలాగా, నేను లాయర్ కాదండి నాకేం అవసరం ఉంది, ఇంకా లా తెలుసుకోవాలి. మనం మానవ జీవితం వచ్చిందే తెలుసుకోవడానికి. ఇప్పుడు ఒకే గేట్, డోరు, ఇదే డోరు, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన వైకుంఠం పోవచ్చు, లేదంటే మళ్ళీ మళ్ళీ హిందూపురం ఎక్కడ పడతాం ఎలా పడతామో తెలియదు, అది చెప్తున్నా కదా. కాబట్టి ఇప్పుడైనా నిద్ర వేయండి. ప్రేతాత్మ జీవితం ఇదే, మోసం చేసేవాళ్ళు, లేదా భార్యను మోసం చేసి, భర్తను మోసం చేసి, పిల్లలను మోసం చేసి, వేరే వాళ్ళు మోసం చేసి, అధికారం మోసం చేసి, ఏ చేసినా కూడా నెక్స్ట్ జన్మ ప్రేతాత్మ జీవితమే. స్వామి అన్ని చెప్పేస్తారు ఎలాంటి వారి ప్రేతాత్మ జీవితం వస్తున్నది, శరీరం కూడా ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మం ఇప్పుడు ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది చూడండి. భవిష్యత్తు గురించి చెప్తుంది ఇది. అందరూ భవిష్యత్తు భవనం కోరుకుంటాం కదా, ఈ మనం ఏం చేస్తాడు, భవిష్యత్తు ఈ దేహంలో మాత్రం భవనం కోరుకుంటున్నాం అంతే. నెక్స్ట్ 21 సంవత్సరాలు భవనాన్ని కోరుకుంటున్నాం అంతే. తర్వాత భవిష్యత్తు ఏమిటి? అందుకే ఖురాన్ అయినా బైబిల్ అయినా మనకి విషయాలు చెబుతాయంటే, మంచి విషయాలు చెబుతాయి, కానీ మన ప్రయాణం చెప్పవు. అర్థమైనా? బైబిల్ చూస్తే ఏమనిపిస్తుంది, పరస్త్రీ కావద్దు, అర్థమైనా, కొన్ని పనులు చేయొద్దు, ఇవి చేయి ఇంతే ఉంటుంది. కానీ మన శాస్త్రం అలా కాదు, ఆత్మ ప్రయాణం గురించి చెబుతుంది. ఎలా వచ్చావు, ఎలా పోతావు, ఎక్కడికి వెళ్తావు, ఎలా పనిష్మెంట్, అందరూ ఎదురు ఒకటే, స్వర్గం నరకం తగ్గి తెలియదు అందరికి. ఇది ఎలా కాదు, ఎంత భగవంతుడు ఎంత బాగా వర్ణిస్తుంది చెప్పండి మన ప్రయాణం గురించి. తెలియకపోతే మూర్ఖత్వమైన అనుభవించే తప్పదు. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. మీ దగ్గర దండ ఉంది, ఏమిటిది? మంత్రదండం ఇదే. మీరు ఎన్నెన్ని ప్లాట్లు ఎన్ని పెట్టుకున్నారు, ఏమి అతనే గుడ్డకి అతనే జ్ఞాపకం ఉంటే స్వామి అన్ని చెప్పేస్తాడు. మన జన్మ నెక్స్ట్ జన్మ చెప్పేస్తాడు. చూడండి, ఎవరైతే అతిగా తినేవాళ్ళు వరాహంలాగా పుడతారు, అతిగా అసూయ ఉన్న వాళ్ళు పాములాగా పుడతారు. చూడండి, ఒక్కొక్క దేహానికి ఒక లక్షణం ఉంది. అసూయ పాము అందులో బుసగొడుతూ ఉంటుంది, వద్దన్నా కూడా అసూయ. వీడు బాగుపడిపోయాడు, వీళ్ళు బాగుపడిపోయాడు, వాడు భవిష్యత్తు వెళ్తారో మనం బాధపడం. అందుకే భక్తులు ఎప్పుడు భక్తులు ఎవరు బాధపడరు. వీడు మంచి కోటేశ్వరుడు అంటే వాడు జారి వేస్తున్నారు, బాధ భవిష్యత్తు.
నెక్స్ట్ ఎక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎక్కడ పట్టగా ఉంటుందో, ఎక్కడ ఎవరు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ సత్యం తెలుసుకొని ఉంటాను జీవితాన్ని. అందుకే మనం చూసి వ్యామోహం రాదు, చాలా వేస్తుంది. ఎవరైనా రాజకీయంగా కలిసారు అనుకోండి, బా నేను చాలా చేశాను, బస్ నేర్చుకోలేదు. అర్థమైనా? అంటే ఎందుకు? జ్ఞాన చక్షు, జ్ఞానంతో లోకాన్ని చూడండి. ఎవరికైనా అసూయ రాదు, చాలా వస్తుంది. పాపం వీడికి బాగా శ్లోకం నేర్పిద్దాం, అట్లీస్ట్ జన్మ అవుతుందేమో చాలా వస్తుంది. అసూయ పోతుంది, కంప్లీట్గా అసూయ పోతుంది. అసూయ ఎందుకు వస్తుంది చూడండి. మనకన్నా వాళ్ళు వృద్ధిలో ఉన్నాడు, మనకన్నా పైకి వెళ్తున్నా, పైకి వెళ్ళి ఎంత పైకి వెళ్ళి అంత పడిపోతాడు. అది జ్ఞానం ఉన్నవాడు అసూయ రాదు. భగవంతుడు స్వామి చెప్తారు, అర్జున మీరు అసూయ లేదు అర్జున, అందుకే గీత చెప్తున్నా అంటారు స్వామి. భక్తులు అసూయ ఉండదు, జాలి కరుణ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఎవరి పైన కోపం రాదు, జాలే వస్తుంది. ఒక అబద్ధంగా శ్లోకం నేర్పిద్దాం, ఒక సగం శ్లోకం తిన్నా వాడు కర్మను తప్పించుకుంటాడే. ఆ ముస్లిం మన కాజీ స్టోరీ విన్నాం కదా, ఎప్పుడైతే అది వింటారో అప్పుడు అతను హరే కృష్ణ మంత్రం కల నీళ్ళు కాయపడి ఉంటాయి. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీ కృష్ణ కృప దొరికింది, నువ్వు వేరే పొలంలో పుట్టిన, వేరే మతం ఆచరించిన, నువ్వు హరినామాన్ని హరే కృష్ణ మంత్రం శక్తిని తెలుసుకున్నావు. అందుకే కృష్ణ రామనామంటే తన నీళ్ళు చేస్తున్నాయి. ఆ రోజు నుంచి ఆయన గోడు మానేశాడు, మాంసం ముట్టడం మానేశాడు, మంచి వైష్ణవుడు అయిపోయాడు. చూడండి, ఒక ముస్లిం రాజు కూడా వైష్ణవుడు అయిపోయాడు. అంత శక్తి ఉన్న మంత్రమే. కాబట్టి యమలోకాన్ని తప్పించే మంత్రం, వైకుంఠ ప్రాప్తిచ్చే మంత్రం, మోక్షాన్నిచ్చే మంత్రం, కర్మ వికర్మ అకర్మలని దహించి వేసే మంత్రం, సాక్షాత్ భగవంతుడే మనకిచ్చే మంత్రం, ఇంకొక జన్మ చేయకుండా చేసే మంత్రం ఈ హరే కృష్ణ హరే రామ మంత్రం. కాబట్టి ఇది అన్ని పురాణాల యొక్క సారమే. కాబట్టి ఇప్పుడైనా మీరు ఇదే లాస్ట్ డే ఇదే మళ్ళీ 20 లక్షల రోజులు మళ్ళీ అంటారు, ఏముందలే ప్రభుత్వం మనం చూస్తున్నాములే, చూస్తూనే ఉండదు, ఇంకా అంధకారమే. కాబట్టి ఇప్పుడైనా ఇదే ఒక ఆఖరి జన్మ. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ప్రేమించే వ్యక్తులు ఉంటారు, ద్వేషించే వ్యక్తులు ఉంటారు. మనకు మంచి కుటుంబం ఉండొచ్చు, మంచి కుటుంబం లేకుండా ఉండొచ్చు. కానీ ఒకే డోరిది. మనకేం కావాలి? బయట పట్టం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోండి, ఓర్పుగా ఉండండి, ద్వేషం పెంచుకోవద్దండి. వాళ్ళని ప్రేమించకపోయిన కష్టాలున్నా ఇదే లాస్ట్ డోర్, తప్పించుకొని పోవాలి ఇక్కడ నుంచి. ఆయుష్ ఇక్కడ మనకు 1,00,000 సంవత్సరం ఆయుష్ లేదు. ఇక్కడ 60 ఏళ్ళు బతికేది మహా గొప్ప అంటాం, 70 ఏళ్ళు ఇంకా ఉండాలా అంటాం, 80 సంవత్సరం మనమే చంపేస్తాం. ఎవరో ఒక ఆయన ఆయుష్ చెప్పారు 95 సంవత్సరాలు అంటున్నారు. ఏంది ప్రభుజీ ఇంకా 90 సంవత్సరాలు, అసలు ఏంది? చూడండి, ఎదురు చూస్తున్నారు, వీడు ఎప్పుడు గంట కొడతాడా అని, బకెట్ బెల్లేస్తాడా అనేసి. ఇంకా 90 సంవత్సరాలు, ఇంకా ఏం అనుకోవట్లేదు ఆయన. ఆయన అనుకోడు, ఆయన అనుకుంటూ పోతాడా? ఇదే రిమోట్ కంట్రోలా? పైన ప్రకృతి ఆజ్ఞ ఇవ్వాలి, అహం మృత్యువు స్వామి ఆజ్ఞ ఇవ్వాలి కదా. చూడండి, ఈ కలియుగంలో ఆయుష్ పెంచుకో ప్రయత్నం చేయడానికి వస్తారు. ఆయుష్ దీర్ఘాయుష్కోవాలంటారు, నీకు ఇంకా ప్రపంచాన్ని గమనించడం. నువ్వు అల్పాయుష్ చనిపోవడం, భక్తి కూడా చనిపోవడం పెట్టడు. నీకు గుర్తుంది కదా, 4 స్టోరీ చెప్పారు నీకు, ఆశీర్వాదాలు గుర్తుందా? ఒక రాజకుమారుడు చెప్పండి, దీర్ఘాయుష్ వద్దు, ఎవరు అడగద్దండి దీర్ఘాయుష్ని. ఏం కావాలి? వైకుంఠ ప్రాప్తి గురించి కోరుకోవాలా. నాకు ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి. ఏం చేస్తుంటారండి? తెలియక ఆడకుండా, నలవలేక, తిరగలేక, పడలేక, తిట్టు అది ఎదురు పోతూ ఉంటారు రోడ్లో, ఇంట్లో అంతా ఎప్పుడు పోతారు రోజు. విధుడు అంటాడు కదా, ధృతరాష్ట్రుడి, ఎందుకు నీ జీవితం రా బాబు, నువ్వు అన్నగా ఉంటాడు, చెప్తానే ఉన్నాను నీకు, నీ జీవితం దుర్భర, ఒక్కొక్క భయంకరమైన జీవితం నీది. 100 మంది పిల్లలు చనిపోయినా తిరుగుతున్నావే, ఏం దేహంరా నీది? 100 మంది కొడుకులు చనిపోయినా సుఖంగా బతికేస్తున్నాడు, ఏం దేహం? ఇప్పుడు ఆలోచించవా? నీ స్వార్థం కోసం కూర్చే సంగ్రామం జరిగిపోయింది. కాబట్టి ఆయుష్ ముఖ్యంగా. చెట్లు కూడా బతుకుతాయి 1000 సంవత్సరాలు. ఆయుష్ ఏమిటి చెప్పండి? జ్ఞానం లేని జీవితం వృధా, భగవతత్వం లేని జీవితం వృధా, భక్తి లేని జీవితం వృధా. ఆయుష్ ముఖ్యం కాదు ఇక్కడ.
ఆచరణ ముఖ్యం. కాబట్టి కొన్ని క్షణాలు బతుకున్నా చాలు మంచి భక్తి జీవితంలో. ఉపయోగం ఏమిటి చెప్పండి? కాబట్టి మీరు కోరుకోవాల్సిన ఒకటే, ఇప్పటికైనా మోక్ష మార్గంలో వెళ్ళాలి. ఇదే ఆఖరి 80,00,000 డోర్ దాటికి వచ్చాను, మళ్ళీ ఆ డోర్ పోలేక వాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు మైండ్ అదే పెట్టుకోండి. మీ బంగాళాలో ఉన్నది ఉంటుంది. దేహం అంటే ఏమిటి? ఒక బంగాళా. ఇది కూడా దీని డోర్లు ఉన్నాయి. ఇది 2 కళ్ళు డోర్లు, చెవులు, ముక్కు, ఇవన్నీ డోర్లన్నీ కూడా కాదు. స్వామి చెప్తారు గరుడ పురాణంలో, గరుడ 2 ఇంద్రియాలు నీకు మోక్షాన్ని ఇస్తాయి. నవరంధ్రే పురే దేవి, 9 రంధ్రాలు ఉన్న గరుడ 2 ఇంద్రియాలు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అవి ఉంటే చాలు. ఆ 2 ఏమిటి? 2 కళ్ళు, 2 చెవులు. విన్నా కూడా చాలు మనం. హరి శ్రవణం. ఎందుకు కళ్ళు అంటే, మన వెనుకటి బాగుందనుకోండి, చూసే విధానం మారుతుంది. మన శ్రవణం వింటున్నాం, మనం భగవద్గీత, భాగవత, రామాయణం వింటున్నాం కాబట్టి చూసే ప్రపంచం మారుతుంది. ప్రపంచంలో అసూయ ద్వేషాలకు వెళ్తుంటే మనం వాటి వెనకాల ఉన్న ధర్మాన్ని గమనిస్తాం మనం. కాబట్టి సుఖాన్ని చూడడం, వెనకాల భవిష్యత్తులో ఉన్న భాగాన్ని గమనిస్తాం, జ్ఞానంతో ప్రపంచాన్ని చూస్తాం. కాబట్టి మన శ్రవణం అంత ముఖ్యం. గరుడ శ్రవణం అంత ముఖ్యం. కాబట్టి శ్రవణం బాగా ఉంటే చూసే ప్రపంచం మారిపోతుంది, చూసే విధానం మారిపోతుంది. కాబట్టి ఈ 2 ఇంద్రియాలు చాలా శక్తి ఇంద్రియాలు గరుడ అంటాడు స్వామి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఆ హరే కృష్ణ హరే రామ మంత్రంతో మన ఆత్మశుద్ధి చేసుకుందాం. ఇది మన ఆత్మను క్లీన్ చేసే బ్రష్ ఇది అనుకోవచ్చు. మనం కల్మషాలు తీసే బ్రష్ ఇదే. కాబట్టి ముస్లిం కుటుంబంలో పుట్టిన కాజీ మంచి భక్తులు అయిపోతాడు. మరి ఇటువంటి సనాతన ధర్మ కుటుంబంలో పుట్టి అందరూ ఏమంటారు, హిందూ ధర్మంలో పుట్టేసాం అంటే అది కాదు. నామాలు పెట్టుకుంటే రాదు. భగవద్గీత ఇంట్లో ఉంటే సరిపోదు, దాన్ని చదవాలి, ఆచరణ పెట్టాలి. చాలా మంది హిందూ ధర్మం రక్షించాలి, కాపాడాలి అరుస్తూ ఉంటారు. బాగానే ఉంది, అరవడం బాగానే ఉంది. ఎప్పుడైనా గీత ఓపెన్ చేశారో మనం? గీతలు ఎన్ని అధ్యాయాలు తెలుసా మనకు? ఎన్ని శ్లోకాలు అర్థం చేసుకున్నాం మనం? ఆ జ్ఞానం లేకుండా రోడ్ల పైన అరవడం ఉపయోగం ఏంటి? ఆయాసం వస్తుందంటే ఉడిపోతారు, అడ్డపడుకుని పోవాలి, అంతే కదా. మరి ధర్మరక్షణ చేయాల్సిన వాళ్ళు కాదు. మనం ముందు ధర్మం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుంటే రక్షించాలి దాన్ని. లేదంటే రక్షణ విలువ ఏమని చెప్పండి? కానీ ప్రతి హిందూ అనేవాళ్ళు భగవద్గీత చదవాలి వాళ్ళు. తర్వాత రోడ్ల మీద పోరాడాలి. అది ఏమీ తెలియకుండా, లోపల ఏమిటో తెలియదు. హిందూ ధర్మం రక్షించాలంటే ఏమంటే చీర పట్టుకోవాలి. హిందూ ధర్మం బొట్టు హిందూ ధర్మమా? కాదు. భగవత్ తత్వం తెలుసుకోవాలి, సనాతన ధర్మం తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏమిటి? భగవద్గీత. ఇది తెలియనప్పుడు హిందువులు ఎలా అవుతాం మనం? ఒక ముస్లింని అడిగారు అనుకోండి, ఏమైనా ఎంత పోరాటం రోడ్లపైన, మీ భగవద్గీత ఏముందయ్యా? అవును అడగద్దబ్బా, వాళ్ళు రమ్మని వచ్చేసాను అంతే. లేదా మళ్ళీ నా మెసేజ్ పెడతా, ఎందుకు రాగలుగుతాం? ఇదేనా హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉండే? క్రిస్టియన్ అడిగారు, క్రిస్టియన్ మిమ్మల్ని గీతలు ఏముందబ్బా? మీరు చదవయ్యా, ఎవరు పోరాడతాం అంతే. ప్రతి క్రిస్టియన్ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాడు ఆదివారం పూట. ముస్లింలు నమాజ్ ఖురాన్ చదువుతారు, మనం భగవద్గీత కాదు. ఎప్పుడైనా మారాలి. దీని సూడో హిందూయిజం అంటే ఇంగ్లీష్లో. సూడో హిందూయిజం అంటే ఏమిటంటే హిందువుల కోసం పోరాడతాం, కానీ హిందూ ధర్మం తెలియదు. ముందు మన గ్రంథం మనం చదువుదాం, అర్థం చేసుకుందాం. ఈ తెలియక రోడ్ల మీద రావద్దండి. ఊరికి ఆయాసం వస్తుంది, ప్రజలు అనుకుంటారు, అబ్బా పరువు పోతుంది కదా, అడిగారు లేదా పొరపాటు, లేదా మీరే అడిగారు మీడియాలో వచ్చి మన పరిస్థితి పొరపాటు నైలు పెట్టండి. అరే మనం ఏం చెప్పలేదు, చదవలేదు కదా ఏమి, ఎందుకంటే మీరు ర్యాలీ చేస్తే అనుకోండి. లేదండి ధర్మం కాపాడాలి, రక్షించాలండి. ఏముంది రక్షించాలంటే అండి, నశించిపోతుందండి. ఏం నశించిపోతుందా బాబు? అవన్నీ అడగద్దండి. నన్ను ఏముందో తెలియకుండా ఏమని చెప్పండి. కాబట్టి అటువంటి అమాయకులు హిందువులు అవ్వకూడదు. మనం జ్ఞానవంతులు హిందువులు అవ్వాలి.
జ్ఞానం అనేది హిందువులలో జ్ఞానాన్ని ప్రచారం చేయాలి, జ్ఞానం ఆచరణలో పెట్టాలి. కాబట్టి మీ అందరికీ విన్నపం ఏంటంటే మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు, సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, తప్పదు. కాబట్టి మీరు ఇంకొకసారి ర్యాలీ వెళ్ళినప్పుడు గీత ఒక శ్లోకం చదువుకోండి, లేదా 18 అధ్యాయాలు ఉన్నాయండి, ఇప్పుడు అడిగే పొరపాటు మిమ్మల్ని లైన్ పెట్టి చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరే భగవద్ సారం తెలుసుకోవాలి, దీన్ని ఏముంది, తత్వం ఏం చెప్తాడు భగవంతుడు. ప్రతి హిందువు అది తెలుసుకొని చనిపోవాలి. అది తెలియకుండా చనిపోవడం వల్ల ఏ ఉపయోగం చెప్పండి? హిందువులు పుట్టగా యుద్ధం చేయాలా? మా హిందూ పిల్లలు పుట్టాలని యుద్ధం చేయాలా చెప్పండి? దీని మహిమ, దీని విలువ తెలుసుకుని యుద్ధం చేయాలి. వస్తువు విలువ తెలుసుకుని యుద్ధం చేయాలి. వస్తువు విలువ తెలియని యుద్ధం ఏమిటి? అలా అవ్వద్దండి. అందుకే ఈ ఆదివారం ప్రోగ్రాం ఎందుకంటే ఆ విలువ తెలుసుకోవడానికి. అదే మీరు ఇక్కడ రోజు విలువ వెళ్ళారనుకోండి, నాకు అర్థం ఉంది, మనం అర్థం తెలుసుకుంటున్నాం, దానికి ఒక విలువ. కాబట్టి ముందు అర్థం చేసుకోండి, తర్వాత ర్యాలీలో అది చేయాలి. ముందు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? హరే కృష్ణ.